నమస్తే. వెల్కమ్ టు ఐక్యూఎంపీఎస్ఎస్ఎం. సో, మనతో పాటు రాధా జోషిల గారున్నారు. రాధా మేడం మనకి చక్కగా 'న్యూ ఎనర్జీ' అనే బుక్ గురించి మనకి చక్కగా చదివి వినిపిస్తున్నారు. సో, బుక్ చదవడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని మనందరికీ తెలుసు కదా! సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, మెడిటేషన్, ధ్యానము. అంటే ఈ మూడిట్లోని ఏది కూడా బ్యాలెన్స్‌గా మనం చేసుకుంటే, అన్ని 3 కూడా బ్యాలెన్స్‌గా చేసుకుంటే, మన ఓవరాల్ డెవలప్‌మెంట్ అనేది అంత జరుగుతుంది. సో, ఈ స్వాధ్యాయం అంటే మనం పుస్తకాలన్నీ చదవడం అన్నమాట. నాలెడ్జ్‌ని తెలుసుకోవడం. అంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అంటే మేనేజ్ చేయగలుగుతున్నాము. సజ్జన సాంగత్యం చేయగలుగుతున్నాం. కానీ బుక్స్ చదవడం, స్వాధ్యాయం చేయడం అనేది కష్టంగా అవుతుంది కదా! మన రొటీన్స్ వల్ల. అందుకనే మరి రాధా మేడం మనందరి కోసం చక్కగా కూర్చొని తనకి తెలిసిన అద్భుతమైన నాలెడ్జ్‌ని మనతో షేర్ చేస్తున్నారు. సో, ఈ న్యూ ఎనర్జీ 3 రోజుల నుంచి జరుగుతుందండి. ఇవాళ థర్డ్ డే. సో, డే 1, డే 2 కూడా మన రికార్డింగ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి యూట్యూబ్‌లో. సో, ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయింది? ఎనర్జీ ఎలా ఫార్మ్ అయింది? తర్వాత మనము ఎలా ఎవల్యూషన్ ఎలా జరిగింది? మానవం అంటే మన శరీరం ఎలా తీసుకున్నాము? మానవుడిగా మారే ముందు మన దిశలు ఎలా జరిగాయి? తర్వాత మనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అండ్ ఈ ఎనర్జీ అనేది ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాము? అండ్ మనకి హ్మ్. కర్మలు అనేవి ఎలా ఏర్పడ్డాయి? మనము అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు ఎలా వెళ్ళాలి? అండ్ మన సంకల్పాలు ఎలా నెరవేరుతాయి? ఇవన్నీ కూడా గుప్తమైన సీక్రెట్స్ అండి. ఈ న్యూ ఎనర్జీ అనే కాన్సెప్ట్. అంటే మనలో మనము ఈ హయ్యర్ డైమెన్షన్స్‌ని, ఈ హయ్యర్ వైబ్రేషన్‌ని ఎలా యాక్సెస్ చేయాలనేది మొత్తం రహస్యాలు ఈ బుక్‌లో ఉన్నాయి. అమ్మ మనకు చక్కగా వివరిస్తున్నారు. మేడం ప్లీజ్ వెల్కమ్ టు యూ. థాంక్స్ అమ్మ. థాంక్ యూ ఫర్ దిస్ అండ్ వెల్కమ్ టు థర్డ్ డే. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఐక్యం జూమ్ చక్కగా నడుపుతున్నటువంటి మన మానస, మరి ఇంకా సురేఖ, ఇంకా ఎంతో మంది మాస్టర్స్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఎంతో మందికి జ్ఞానాన్ని అందించటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే మరి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి ఎంతో చక్కగా వింటున్నటువంటి మన ధ్యాన మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చక్కగా 2 రోజులుగా మనం ఎంతో అద్భుతమైనటువంటి న్యూ ఎనర్జీ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు న్యూ ఎనర్జీలో మనకి ఏమేమి తెలుసుకున్నాం అనేది నేను చెప్పక్కర్లేకుండా మానస తను చెప్పేశారు ఆవిడ నోటితో ఆవిడే. ఈ నిన్న మనం చెప్పుకున్న విషయాల్లో ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మనకి దివ్యత్వం జాగృతమైనప్పుడు కొన్ని లక్షణాలు వస్తాయి మనకి. అది మనం తెలుసుకుందాం. ఏంటంటే ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, లేకపోతే తర్వాత గాని ఏదో ఒళ్ళు నొప్పులొచ్చేస్తోంది బాబోయ్! అనిపిస్తుంది. అంటే ఆ దివ్యత్వం జాగృతమైనప్పుడు అలా మనలో కొన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఇలా ఏదైనా జరిగినప్పుడు కుండలిని జాగృతమైనప్పుడు మన డిఎన్ఏలో విపరీతమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. దానివల్ల మెడ, భుజము, వీపు వీటన్నింటిలో కూడా నొప్పులు రావడం జరుగుతుంది. అందుకని దాని గురించి మనమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కొంతకాలం ఉంటుంది. తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. ఆ ఎనర్జీ తీసుకుంటాం గదా మనం. అందుకని మన లోపల ఆ కుండలిని అనేటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక మన మూలాధార చక్రంలో ఉంటుందది. మూలాధార చక్రం అంటే ఎక్కడుంటుందంటే మన వెన్నుపూస కింది భాగంలో మనం కూర్చునే ప్రదేశంలో ఉంటుందన్నమాట. అక్కడ అది నిద్రాణమై ఉంటుంది. ఆ నిద్రాణమై ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ఎప్పుడైతే జాగృతి జరుగుతుందో మనం ధ్యానం చేయగా అది నిద్రపోతున్నటువంటి సర్పంలా ఉన్నది ఒక్కసారిగా మేల్కొని ఆ సర్పం పడగ విప్పినప్పుడు మనకి ఆ పెయిన్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ దివ్యత్వాన్ని మనం మన లోపల మనం జాగ్రత్తగా దాన్ని పదిలంగా సెట్ చేసుకోవాలి. ఆ సెట్ చేసుకునే లోపు కొన్ని పెయిన్స్ అవి వచ్చినా కూడా కంగారు పడక్కర్లేదు అని చెప్తున్నారన్నమాట. అలాగే కారణం తెలియకుండానే లోపల చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది మనకి. అసలు ఎందుకు ఇలా దుఃఖం కలుగుతుంది అంటే, మన లోపల ఎప్పటినుంచో ఉన్న కర్మలు, అలాగే ఈ ఏవైతే ఉన్నాయో అవి వదిలి వెళ్ళిపోతున్నాయన్నమాట మనల్ని. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో, ఆ సాధన చేసేటప్పుడు మన లోపల ఉన్నటువంటి కర్మలన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళిపోతున్నప్పుడు ఒక ఇంట్లో మనం ఉండి ఆ ఇల్లుని వదిలేసి వేరే ఇంట్లోకెళ్ళినప్పుడు మనకి బాధగా అనిపిస్తుంది కదా! మనకు నచ్చిన ఇల్లు అది బాగా. నచ్చింది కదా అని మనం అందులోకి వెళ్ళాం. వెళ్ళిన దాకా ఉండి వాళ్ళ ఇల్లు ఆ ఇంటి ఓనర్ ఖాళీ చేసేయమన్నాడు. లేకపోతే అకస్మాత్తుగా అమ్మాల్సొచ్చింది. డబ్బు సమస్య వచ్చి. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మో! ఇల్లే అమ్మేస్తే ఎలాగా అని బెంగగా ఉండి మనకు బాధగా ఉంటుంది. దుఃఖంగా ఉంటుంది. అలాగే మన కర్మలు మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడవట. ఈ ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నాయి అవి.
మనల్ని పట్టుకొని వేళ్లాడుతున్న ఆ కర్మలు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడవనమాట. అందుకని దుఃఖం లోపల నుంచి మనకి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ కర్మలు వెళ్ళడానికి ఇష్టపడక ఆ మనసుకి అశాంతి చేకూర్చి దుఃఖం వచ్చేలాగా చేస్తాయి. అలాగే నిష్కారణంగా ఏడుపొచ్చేస్తుంది. కన్నీళ్లను కారిపోనివ్వడమే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు. ఇది కూడా తాత్కాలికమే. ఒకసారిగా ఉన్నట్టుండి ఏడవాలనిపిస్తుంది మనకి. అలా కూడా జరగొచ్చు. అంటే అందరికీ ఇలా జరుగుతుంది అని కాదు. కొంతమందికి కొన్ని రకాలుగా జరగొచ్చనమాట. అలాగే ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు జరగొచ్చు. ఏంటంటే ఏ ఉద్యోగం అయినా మనం చేస్తున్న ఉద్యోగం సడెన్‌గా మారిపోవడం, మనం వేరే ఉద్యోగంలోకి మారాల్సి రావడము, లేకపోతే మనకి ఉద్యోగం నచ్చకపోవడము, వేరే ఉద్యోగంలోకి వెళ్దామని మనకే అనిపించటము, ఇలా కూడా జరగొచ్చనమాట. అలాగే కుటుంబ అనుబంధాలకు కూడా దూరం అవ్వచ్చు. ఎలాగంటే ఒక్కొక్కసారి చూడండి మనం అన్ని రకాలుగా మనం ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటే బానే ఉంటాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థితిలోకెళ్ళిపోయామో, ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళు రాకపోతే వాళ్ళకి మనకి భేదాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. నేను శాకాహారం తింటాను అంటే వాళ్ళు మేము ఇంకా మారమంటారు. మనకేమో బాధగా ఉంటుంది. వాళ్ళేమో వీళ్ళు మానేసారని వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలాగా రకరకాలుగా అనుబంధాలకు కొంచెం దూరమైనట్లుగా అనిపిస్తుందన్నమాట. అలాగే తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా భేదాలు రావచ్చు ఇలాంటి సమయంలో. కుటుంబం అంటే ఇంకా అందరిలో. ఎవరికైనా ఇప్పుడు మేమున్నాం. మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు బోలెడుమంది ఉంటారు. వాళ్ళల్లో ముందుగా మేము ధ్యానంలోకొచ్చినప్పుడు వాళ్ళకి మన గురించి తెలీదు. ఏ ఏంటో వీళ్ళు మారిపోయారు అనుకుంటారు. అందుకని అలాంటప్పుడు వాళ్ళు మనకు దూరంగా ఉంటారు కొన్నాళ్ళు. దూరంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని వదిలేస్తామని కాదు, వాళ్ళు మనల్ని వదిలేస్తామని కాదు. ఇది కూడా తాత్కాలికమే. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే సత్యాలు తెలుసుకుంటారో మళ్ళీ ఒకటవుతాం మనం. ఎందుకంటే మేము అవన్నీ పడ్డాం అలాగా. మా రిలేటివ్స్ గానీ, ఇంట్లో వాళ్ళు గానీ, మమ్మల్ని వీళ్ళు మెడిటేషన్‌లోకెళ్లారు అంటే అదేదో ఒక మతంలాగా ఏదో కొత్త దాంట్లోకెళ్ళిపోయారు వీళ్ళని ఫీలింగ్ ఉంటుందన్నమాట. అప్పుడు మనం కొంత వాళ్ళు మనల్ని దూరంగా అనుబంధాలకు దూరం అయిపోతాం మనం. ఫ్రెండ్స్ కూడా మనకి సరైన వాళ్ళే ఉంటారు. ఫ్రీక్వెన్సీ మనకు కలిసే వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతారు. మనం చెప్పే మాటలు వాళ్ళకి నచ్చవు. ధ్యానం చేయి అని చెప్తాం మనం ప్రతిదానికి. అది వాళ్ళకి నచ్చదు. అలా కొంతమంది మనకి దూరమైపోవచ్చు. ఇలా ప్రతీది కూడా కొంతకాలం మనకి ఇలా ఉంటుందనమాట. కర్మబంధాలు ఉండవు. మనకి ఇప్పుడు ఈ కర్మబంధాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. దాని వలన కూడా మనకి ఒక రకమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అసాధారణమైన నిద్రొస్తుంది. ఎలాగంటే ఒక్కొక్కసారి 2 గంటలకి, 4 గంటలకి మధ్యలో సడెన్‌గా మెలుకువొచ్చేస్తుంది. గమనించండి. అర్ధరాత్రి వేళ మెలుకువొచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ మన లోపల ఎంతో బోలెడంత పని జరిగిపోతూ ఉంటుందనమాట. ఆవల వైపు వాళ్ళు మనతో ఎంతో పని చేయిస్తున్నారు. అక్కడికి వెళ్లి మనం ఆవల వైపుకి వెళ్లి అక్కడ కూడా వర్క్ చేస్తున్నాం. ప్రతి జన్మలోనూ కూడా ప్రతి రాత్రి కూడా మనం ప్రతి నిద్రలోనూ కూడా మనం అక్కడికి వెళ్లి అక్కడికెళ్లి అక్కడ పనులు చేస్తున్నాం. అక్కడ వర్క్స్ చేస్తున్నాం అన్నమాట. చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గాలి పీల్చుకోవడానికి అన్నట్టుగా మెలుకువొస్తూ ఉంటుంది మనకి. అందుకని ఆ నిద్రలో మనం ఒక స్వప్నావస్థలోను, ఒక సుషుప్తావస్థలోను కూడా మనం అలాగా వేరే చోట పనులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చూడండి మీకు ధ్యాన ప్రచారం చేస్తున్నట్లుగా కలలొస్తాయి. అంటే అది మనం నిజంగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడో ఏదో ఒక ప్లేస్‌లో మనం ధ్యాన ప్రచారం హాస్టల్‌గా వెళ్లి ఎక్కడో అక్కడ చేస్తూ ఉంటాం. ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాం అన్నమాట. అది కూడా జరుగుతుంది. అందుకని మనకి ఆ నిద్ర గూడా అసాధారణంగా సడెన్‌గా మెలుకువొచ్చేయడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలంటే, కళ్ళు మూసుకొని హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటే మళ్ళీ నిద్రపోవచ్చు. అలాగే తీవ్రమైన కలలొస్తూ ఉంటాయి. యుద్ధాల గురించి గాని, లేదా రాక్షస జంతువులు మీద పడుతున్నట్లు గాని, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. ఇది కూడా ఏంటంటే పాత ఎనర్జీలు, ఓల్డ్ ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో అవి విడుదలైపోతున్నాయి. మనం ఎప్పుడో యుద్ధాలు చేసిన కాలం నాటి విషయాలు, ఎన్నెన్నో జన్మల్లో మనం రకరకాలుగా పొందిన అనుభవాలు అవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా మనలో తీవ్రమైన కలల రూపంలో అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే భౌతికంగా కూడా గందరగోళాలు ఏర్పడతాయి. మనకి కాళ్ళ కింద నేల లేనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ నిలబ ఎక్కడ నిలబడి ఉన్నామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. 2 కాళ్ళు ఆన్చలేకపోతున్నామనే అనుభూతి ఉంటుంది. నాకు కూడా జరిగేది అలాగా. భూమి మీద కాళ్ళు ఆంచలేము ఆనుతున్నాయా లేదా అనిపిస్తుందనమాట. ఇలా ఒక్కొక్కసారి ఇలాంటి మార్పులు కూడా రావచ్చు. మనలో మనం మాట్లాడుకోవడం ఎక్కువవుతుంది. మనం చూడండి కిచెన్‌లో వర్క్ చేసుకుంటూ కూడా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం. కదా! అక్కడ గిన్నెలతో గూడా మాట్లాడదాం. స్టవ్‌లతో మాట్లాడతాం. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, కాస్త తొందరగా అవ్వమ్మా అనే వాటితో మాట్లాడేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా మనం అక్కడున్నట్టు ప్రతి దాంతో మాట్లాడడం అనేది మనకు అలవాటవుతుంది. ఇలా ఇవన్నీ ఎన్నో రకాల మార్పులు మనలో జరుగుతూ ఉంటాయి. అలాగే అందరిలో ఉన్నా కూడా మనం ఒంటరితనం ఫీల్ అవుతాం. చూడండి ఏదైనా ఫంక్షన్‌కెళ్తాం మనం. వాళ్ళందరూ గడగడ గడగడా మాట్లాడుకుంటారు. మనం ఏం మాట్లాడలేం. వాళ్ళు మాట్లాడుకునే విషయాలు మనకు నచ్చవు. మన ఫ్రీక్వెన్సీ మారిపోయింది.
వాళ్ళేమో ఏదో నగల గురించో, చీరల గురించో, ఏదో ఉద్యోగాల గురించో, వ్యాపారాల గురించో మాట్లాడుకుంటారు. మనం మెడిటేషన్ గురించి మాట్లాడితే మనకి ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అందుకని మనకి, వాళ్ళకి అది అక్కడ ఒంటరితనంగా ఉన్నట్లుగా నేనైతే చాలా ఫీల్ అయ్యేదాన్ని ఆ ఒంటరితనాన్ని. ఏ ఫంక్షన్‌కెళ్ళినా వాళ్ళతో కలవలేకపోయేదాన్ని. వాళ్ళందరూ నవ్వుకుంటూ మాట్లాడుతుంటే నేను ముభావంగాలను ఉండాల్సొచ్చేది. ఏం మాట్లాడాలో తెలిసేది కాదండి. ఎందుకంటే మనం ఆ మాటలన్నీ వదిలేస్తాం. ఆ మాటలన్నీ కూడా మన లోపల నుంచి రావింక. అందుకని మనకి ఒంటరితనంగా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఇవన్నీ కూడా మనలో దివ్యత్వం జాగృతమవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ వస్తాయి. అలాగే ఇంటికి పోవాలని తహతహ. ఇంటికంటే ఎక్కడ మన ఇల్లు? ఇది కాదు మన ఇల్లు. ఈ భూమి కాదు మన ఇల్లు. మన లోకం పైనుంది. ఆవల వైపుంది. ఆ లోకానికెళ్ళిపోవాలని ఎక్కడో తహతహలాడుతూ ఉంటాం అన్నమాట. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికో ఇక్కడేంటో బావుండలేదు. ఏదో ఎక్కడికో మన చోటికి మనం వెళ్ళిపోవాలి. ఇలా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మన లోపల జరుగుతున్న ప్రక్రియలన్నమాట. అయితే ఈ 12 లక్షణాల్లో కొన్ని సౌమ్రాల్లో తాత్కాలికంగా కనపడతాయి కొంతమందిలో. సౌమ్రాలంటే మనం అర్థం చేసుకున్నాం కదా! జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ అందరికి అందించే వాళ్ళని సౌమ్రాలంటారు. ఇవి దివ్యత్వం జాగృతమైనటువంటి లక్షణాలన్నమాట. అలాగే మరి జరుగుతున్న కథ గురించి కూడా మనం నిన్న చెప్పేసుకున్నాము. మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిందేంటంటే మనమే సృష్టికర్తలం అనే విషయాన్ని తెలియజేసుకోవాలి. ఏంటి మనమే సృష్టికర్తలం అంటే, మనం అప్పుడు సృష్టికర్తలమే, ఇప్పుడు సృష్టికర్తలమే. పైనుండగానే సృష్టి చేసాం మనం. మనం నక్షత్రాలు సృష్టించాం, గ్రహాలు సృష్టించాం, లోకాలు సృష్టించాం, ఎన్నో చేసాం పైన. మళ్ళీ ఇక్కడికొచ్చాక కూడా మనం సృష్టికర్తలమే. కానీ, మనం సృష్టికర్తలం అనే విషయాన్ని మనం మర్చిపోయాం. మనం అన్ని చేయగలమనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఆత్మోన్నతి మార్గంలోకి మనం వచ్చిన తర్వాత మనం నిజమైన సృష్టికర్తలం అవుతున్నాం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనకేది కావాలో మన ఆరోగ్యాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మన ఉద్యోగాన్ని మనమే సృష్టించుకోవచ్చు. మనకేది కావాలంటే మనం సృష్టించుకునే కెపాసిటీ మనలోనే ఉందనేది ఈ ఆత్మోన్నతి మార్గం అంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకనే మనకు అర్థమవుతోంది. అంతకుముందు మనకి తెలీదు ఇవేమి కూడా. ఏదో పుట్టుతున్నాం, పెరుగుతున్నాం, పిల్లల్ని కంటున్నాం, ముసలివాళ్ళం అయిపోతున్నాం, చనిపోతున్నాం. ఇలాగ జనన మరణ చక్రాల్లో తిరుగుతూనే ఉన్నాం ఇప్పటి వరకు. ఎప్పుడైతే మన ఆత్మోన్నతి వైపు మళ్ళామో అప్పుడు మనకు అర్థమైంది. మనం సృష్టికర్తలము, ఏదైనా సాధించుకోగలము, అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి, అన్నీ మనం చేయగలము అనేది మన ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అందుకనే మనం ప్రతిసారి కూడా స్పిరిట్‌నిను మన ఏంజెల్స్‌ని అడుగుతున్నాం. ఈ జన్మలో ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని అడుగుతున్నాం మనం. ఎందుకంటే ఎవరికీ కష్టాలు లేకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక కష్టం ఉంటుంది. అప్పుడు వాళ్ళంటున్నారు, "పోతాయి కంగారు పడకండి. మీరు కూడా మారిపోతారు. మీరు కూడా మంచి స్థితుల్లోకెళ్ళిపోతారు" అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకది తెలియక అర్థం చేసుకోలేక మనం ఏంటి కష్టాలేంటి? మనం ధ్యానంలోకొచ్చాం కదా! అయినా కూడా మనకి కష్టాలేంటి? అని మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. అసలు కష్టం అంటే ఏంటి? మనకి ఏదైతే ఇష్టం లేదో అదే మనకి కష్టం. ఇష్టం లేని పని ఏదైనా ఉంటే అదే మనకి కష్టంగా ఉంటుంది. మనకిష్టమైంది ఎంత కష్టమైనా కూడా నవ్వుతూ భరిస్తాం. ఇప్పుడు సొంత కూతురు పెళ్లుంది. పెళ్ళికి కావాల్సినవన్నీ కూడా ఎన్నో పనులుంటాయి. అప్పుడు మనం కష్టంగా ఫీల్ అవుతామా? ఇష్టంగా ఫీల్ అవుతాం. అదే ఎవరైనా మాకు కొంచెం సహాయం చేయండి అన్నప్పుడు వాళ్ళకి చేయాలంటే అమ్మో! వాళ్ళ ఇంటికెళ్ళాలి, ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి. అదొక ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కష్టంగా ఫీల్ అవుతాం. అదే మన పనైతే మనకి కష్టం అనిపించదు. అలాగా కొన్ని విషయాల్లో మనకి ఇష్టం లేపోతే అదే కష్టము. అందుకని దాని మీద మన ఇష్టాన్ని ఏర్పరచుకోవాలి. ఏదైనా పని తప్పదు చేయాలి అనుకున్నప్పుడు ఇష్టంతో చేయాలి పని. అంతేగాని నాకిది కష్టంగా ఉందనుకుంటే మనం ఏది కూడా సరిగా చెయ్యలేము. అలాగా ఏదైతే ఇష్టం లేదో దాన్ని మనం ఇష్టంగా తెచ్చుకోవడమే మనం చేయాల్సింది. యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈ స్థితిని దాటడానికి దారులు, ఉపాయాలు కూడా ఎన్నో మనకి ధ్యాన సాధన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరోపకారం ఇదం శరీరం. పరులకు కూడా మనం ఉపయోగపడాలి. మన పనులే కాదు అనేది మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత మనకి ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే టోబయాసు మనల్ని మ ఏ దృష్టితో మనల్ని చూస్తున్నారో టొబయాస్ వాళ్ళు, మనల్ని కూడా మనం అదే దృష్టితో చూసుకోమంటున్నారండి. వాళ్ళు పైలోకపు వాసులు, ఆవల వైపు వాళ్ళు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నారో, అలా మనల్ని కూడా మనం అలాగే చూసుకోవాలి. అంటే స్థిరమైనటువంటి అభిప్రాయంతో, కేవలం ప్రేమతో చూసుకోవాలి తప్ప, మనల్ని తప్పుగా, తక్కువగా అంచనా వేసుకోకూడదు. మనం తప్పు చేశామనే భావన గనక మనలో ఉంటే, మనం చాలా అది క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటారు కృష్ణ పరమాత్మ. మనం ఎప్పుడు కూడా దౌర్బల్యం ఫీల్ అవ్వకూడదనమాట. ఏది తప్పు కాదు మనకి. ఏది తప్పు కాదు. ఆ సమయానికి, ఆ జీవితంలో మనం ఇప్పుడు ఒక 10 ఏళ్ల వయసులో మనం ఏదో పొరపాటు చేసాం. లేకపోతే 20 ఏళ్ల వయసులో ఏదో పొరపాటు చేసాం. అది తప్పు, తప్పు, తప్పు అని మనం గిల్టీ ఫీల్ అవ్వకూడదు. ఆ సమయానికి నా నాలెడ్జ్ అంతవరకే ఉంది కాబట్టి అది మానవ సహజ లక్షణంగా తీసుకోవాలి మనం.
తీసుకుని మనల్ని మనం క్షమించుకోవాలి. అంతేగాని ఆ గిల్టీని అలా పెట్టుకుని ఉంటే ఇంకా అలాగే ఉండిపోతాం. మన ఎదుగుదల ఉండదన్నమాట. అందుకని ఆ గిల్టీని వదిలేయాలి. అలా గిల్టీని వదిలినప్పుడే మనం అద్భుతంగా ఎదగగలుగుతాం. అందుకని మనలో అసలు ఏ తప్పు చేశామనే భావనలు వద్దు. మనం తీసుకునే నిర్ణయాల పట్ల దిగుళ్ళు అస్సలు అవసరం లేదు. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాం. దాని గురించి అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి అది అవసరమైంది. ఆ దిగులు ఆ నిర్ణయం తీసుకున్నాం మనము. అంతే. అలాగే మనం ఏ నిర్ణయాలకైనా కూడా ప్రేమ మీదే ఆధారపడి ఉంటాయి. ప్రేమతో మనం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రేమతో, ఇష్టంతో మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏది కూడా తప్పు అవ్వదు. ఈ భూ ఎనర్జీలో సృష్టికర్తలమయ్యే ప్రాసెస్‌ని అర్థం చేసుకోవాలంటే, జీవితంలో ఏర్పడే పరిస్థితుల నుంచి యువతల నిలబడి వాటిలిని చూడాలి మనం. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులని మనం వాటిల్లోకి వెళ్ళిపోకుండా యువతల నిలబడి చూడాలి. నిమిత్త మాత్రులుగా నిలబడి చూడాలి. మనం ఇంకా ద్వంద్వత్వంలో ఉన్నాం. అంటే ఇంకా మనం పూర్తిగా ఏమి ద్వంద్వత్వం నుంచి బయటికి రాలేదు. మంచి, చెడు, తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం అనే భావాల్లోనే మనం ఉన్నాం కదా! కష్టం, సుఖం, లాభం, నష్టం ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తూనే ఉన్నాం కదా! అందుకని మనం అందులో ఆ ద్వంద్వత్వంలో ఉన్నాం కాబట్టి, మాయేతర ప్రభావంలోనే మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులోంచి బయటపడాలంటే అలాంటి ఏవైనా పరిస్థితులొచ్చినప్పుడు మనం దానికి యువతలకొచ్చేసి అంటే ఒక పిట్టగోడ వెనకాల నుంచున్నప్పుడు మనకు అవతల ఏదైనా పరిస్థితులు జరుగుతుంటే, పక్కింటి వాళ్ళేదో తగువ ఆడుకుంటున్నారు. తండ్రి, కొడుకో, భార్య, భర్తో. మనం ఏం పిట్టగోడ మించి కనిపిస్తున్నాయి అన్నీ కూడా మనకి. మనం చూస్తాం తప్ప పట్టించుకోం కల్పించుకోం కదా అందులో. ఊరికే తటస్థంగా చూస్తాం. అలాగా మనకి ఏ పరిస్థితొచ్చినా, ఏ కష్టమొచ్చినా, ఎటువంటి సమస్యొచ్చినా పిట్టగోడ వెనకాల జరుగుతున్న విషయాల్ని మనం ఎలాగైతే తటస్థంగా చూస్తామో, సాక్షిభూతంగా చూస్తామో అలా చూసుకోవాలి అని చెప్తున్నారు టోబయాస్. అలా చూసుకున్నప్పుడే మనం దాంట్లో నుంచి అలా అని వాటిల నుంచి బాహ్యంగా వాటిని అవతలకి నెట్టేయమని కాదు పరిస్థితుల్ని. ఈ పరిస్థితి నాకొద్దు అనడం కాదిక్కడ. వాటి నుంచి పారిపోవడం కూడా కాదు. వాటిని పూర్తిగా అనుమతించాలి మనం. అవి శరీరపరమైన, భౌతికపరమైన ఎలాంటివైన విషయాలైనా సరే వాటి కోసం తపన పడిపోతూ దారి చూపించండని ఇతరులను అడుగుతూ ఎవరైనా నా నెత్తి మీద చేయి పెడితే బావుండు. నాకేదైనా శక్తినిస్తే బావుండు. నాకేదైనా వరం ఇస్తే బావుండని కోరుకోవద్దు. దేని మీద మీరు ఆధారపడొద్దు. అందుకని మీకు అవన్నీ కూడా అలాంటివన్నీ ఆపేయండి. మీరు ఆపేసి ఆ పెట్టగోడ వెనకాల జరుగుతున్న విషయంలాగా మీరు చూడండి. చూస్తే అప్పుడే మీకు అన్నీ కూడా సరైనవి అర్థమవుతాయంటున్నారు. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పెట్టగోడ వెనకాల నిలబడ్డం అంటే ఏదైనా ఒక సమస్య తలెత్తింది. లేదా గొడవ రేగింది. ఆ వ్యవహారంలోకి మనం తలదూర్చేసి, మనం కూడా ఆవేశపడిపోయి, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో నిర్ణయించేసి ఇదంతా చేయకూడదు మనం. ఇద్దరు తగువాడుకునుంటే వెళ్ళిపోయి నువ్వు నీది తప్పు, నీది కరెక్టు, నీది సరైనది కాదు. ఇలా అస్సలు మనం చెప్పకూడదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది మనం సాక్షిభూతంగా చూడాలి. ఏ తప్పు, ఒప్పులు అనడానికి అందుకే జడ్జే నాట్ అంటారు జీసస్. ఎవరిని జడ్జ్ చేయడానికి లేం మనం. వాళ్ళ యొక్క ఆహ్, హ్మ్. వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ యొక్క ఆహ్, జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకున్నటువంటి పూర్వజన్మల కర్మ స్థితులను బట్టి వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. అందుకని మనం వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా కొట్లాడుకుంటున్నారు. మనం దారిలో వెళ్తున్నాం. వెళ్తుంటే సమానంగా చూస్తాం ఇద్దరిని. అంతేగాని వీడు తప్పు, వీడు ఒప్పు అని చూడం మనం. అయ్యో! ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారే అనుకుంటాం తప్ప, ఆ ఇద్దరిలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు అనే భావం మనం తెచ్చుకోం. ఎందుకంటే మనకక్కడేం విషయం తెలీదు కదా! అలాగే నిష్పక్షపాతంగా ఎలాగైతే ఆ గొడవలో ఆ పాత్రల్ని మనం చూస్తామో, అలాగే ఈ ప్రతి సమస్యకి కూడా మన ఇంట్లో సమస్య అయినా సరే, వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో వచ్చినా సరే, తల్లిదండ్రుల దగ్గరొచ్చినా సరే, పిల్లల దగ్గరొచ్చినా సరే, ఆ సమస్యను మనం అలాగే చూడాలి. వెలుపల నుంచే చూడాలి. అంతేగాని అందులోకి దూరిపోయి చూడకూడదు. అప్పుడే నిజానిజాలు, ఆ సమస్యలకి మూలాలు, ఆలోచన సరళులు, మనుషుల వైఖరులు ఇవన్నీ కూడా తేటతెల్లంగా మనకు అర్థమవుతూ ఉంటాయండి. అంతేగాని అందులోకి మనం వెళ్ళిపోకూడదు. ఒక రంగుటద్దంలో నుంచి మనం చూస్తే ఒక అపోహలో పడిపోతాం మనం. ఆ రంగుటద్దంలో నుంచి చూసినప్పుడు ఆకుపచ్చ అద్దంలో చూస్తే ఆకుపచ్చగానే కనిపిస్తుంది మనకి. అలాగే మన దృష్టిని బట్టే మన సృష్టి. మనం సరిగా చూడాలి అంటే మనం ఎటువంటి దృష్టిని పెట్టుకోకుండా, ఎటువంటి రంగుటద్దాలు లేకుండా ఇ సమానంగా ఒక పిట్టగోడ వెనకాల ఎలా ఉంటే మనకి చూస్తూ బయట విషయాలు ఏమైనా చూస్తూ ఉండిపోతామో అలా ఉండిపోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆ సమస్యలోకి దిగిపోయామనుకోండి, ఇంకా ఆ ఎనర్జీ తీరుతెన్నులు మనకసలు అర్థమే కావు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండడం అంటే ఇదే.
ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఒక తగువులొచ్చినా, ఒక ఏదైనా మనస్పర్ధలొచ్చినా కూడా మనం వాటిల్లోకి దూరిపోకూడదు. మనకి ఇంకొకళ్ళకి వచ్చినా కూడా మనం దాంట్లో దూరిపోకుండా, అక్కడ అవసరమైతే ఏదైనా మనకి సంబంధించిన విషయమైతే మనం మాట్లాడతాం. సంబంధం లేని విషయం అయితే గనక మనం అలా తటస్థంగా ఊరుకోవాలి. అలా ఊరుకుని అది కూడా మన సంబంధమైన విషయం కూడా మనం ఏం చేయాలంటే మన అంతరంగంలోకి వెళ్లి, ఆ అంతరంగంలోకి ఆ సమస్యను అప్పజెప్పాలి. అంతే తప్ప అక్కడ మనం తగులాడుతూ కూర్చున్నంత మాత్రాన ఏది తెగదు. ఒక సాక్షిభూతంగా మనం చూడటం అనేది పరిస్థితుల్ని అలవాటు చేసుకోవాలి. ఎలాంటి సమస్యొచ్చినా సాక్షిభూతంగానే మనం చూడగలగాలన్నమాట. అప్పుడే సత్యాన్ని సత్యంగా చూడగలుగుతాం మనం. ఆ సమస్య మూలంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనకి ఎవరో మనల్ని తిట్టారు. వాళ్ళు ఎందుకు తిట్టారో మనకి తెలీదు. కారణం తెలీదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన అంతరంగంలోకి ఆ క్వెషన్ యేసుకొని, ఎందుకు నన్ను పలానా వాళ్ళు తిట్టారు అని మీరు లోపలికి ప్రశ్న వేసుకొని ధ్యానంలో కూర్చుంటే, మీ లోపల నుంచే మీకు తెలిసిపోతుంది. ఓహో! పలానా రోజు నేను వాళ్ళని నిందించాను కదా! వాళ్ళని నిందించినందుకు నేను ఈరోజు వాళ్ళని ఇలా అన్నారు అనేది మనకు తెలిసిపోతుంది. లేదా మనం నిందించకపోయినా వాళ్ళన్నారు అన్నప్పుడు, ఓహో! వాళ్ళు ఏదో కారణం చేత అలా అనుంటారులే. వాళ్ళేదో బాధల్లో, దుఃఖంలో ఉండుంటారు. అందుకని మనం వాళ్ళకి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం అని మనలో ఒక ప్రేమ అనేది ఉదయిస్తుంది. వాళ్ళని మనం తిట్టలేము, కొట్టలేము, ఏం అనలేము అప్పుడు. అదే మనం వాడు అన్నాడు కదా అని మనం కూడా ఎదురాడంటే కర్మ చుట్టుకోవడమే తప్ప ఇంకేమీ ఉండదు. ఎప్పుడైనా సరే మనం ప్రతిస్పందన అనేది ఉండకూడదు. ఒకళ్ళొచ్చి మనల్ని ఏదైనా అన్నారు కదా అని మనం వెంటనే ప్రతిస్పందించి అనకూడదు. అనే చర్య ఉండొచ్చు. ప్రతిచర్య ఉండకూడదండి. ఇప్పుడు వాళ్ళు చర్య చేస్తారు. మనం మళ్ళీ ప్రతిస్పందన చేసి ప్రతిచర్య చేయకుండా దానికి సమాధానం ఇవ్వచ్చు. "నువ్విలా చేసావు, నన్ను అలా చేసావు" అన్నప్పుడు, "కాదమ్మా! నేను ఆ సమయంలో ఇలా చేయడానికి ఇది కారణం" అలా చెప్పాలి. అంతేగాని ప్రతిస్పందించి ప్రతిచర్య చేసి వాడు కొట్టాడని మనం కొట్టి, వాడు తిట్టాడని మనం తిట్టి, మనం అందులోకి దిగడం ద్వారా మనం కర్మలను పోగు చేసుకోవడమే అవుతుంది తప్ప, దానివల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడలేము. అందుకని దూరంగా కల్పించుకోకుండా ఉండడం అంటే అర్థం అన్ని వదులుకోమని కాదిక్కడ. సమస్యలు వదిలేయాలనో, దాని నుంచి పారిపోవాలనో కాదు. యథావిధిగా అన్ని పనులు చేయాలి మనం. ఏ పనులు మానకూడదు. ఎదురైన పరిస్థితుల నుంచి మన మనసుని బయటకి తీసుకొచ్చేసి, ఏవైనా పరిస్థితులు ఎదురైతే అందులో నుంచి మన మనసుని బయటకి తీసుకొచ్చి, జరిగేదాన్ని చూస్తూ నిలబడాలి. మనసుని దాంట్లో పెట్టకూడదనమాట. అంటే ఫీల్ అవ్వకూడదు మనం. ఎవరో మనల్ని ఏదో అంటున్నారు. మన హస్బెండే, లేతే మన పిల్లలే ఏదో అంటున్నప్పుడు మనం ఫీల్ అయిపోకుండా, ఎందుకు ఈయనలా అంటున్నారు నన్ను? ఏమైంది? నాలో ఏం ఫాల్ట్ ఉంది? అని ఆ లోపల నుంచి ఆ మనసుని ఫీల్ అవ్వకుండా బయటకి రావడం అనేది నేర్చుకోవాలి. అదే పిట్టగోడ వెనకాల నిలబడడం. దేనికి మనం ఫీల్ అవ్వకుండా ఉంటేనే మనకి దానికి సంబంధించిన కర్మ అంటదు. మనం ఫీల్ అయ్యాము అంటే అది వాళ్ళు అన్నవాళ్ళ తప్పు కాదక్కడ. మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో మనదే తప్పు. అందుకని ఫీల్ అవ్వకుండా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఉంటుంది ఫీలింగ్ అనేది మానవ సహజ లక్షణం. అందుకని ఒకవేళ మనం ఆ సమయంలో ఫీల్ అవ్వాల్సొచ్చినా మనల్ని మనం క్షమించుకోగలగాలి మళ్ళీ. నేనిలా ఫీల్ అవ్వడం కాదు. ఐ యామ్ సారీ ఫర్ దిస్ సిట్యుయేషన్. ఐ థాంక్ యూ. ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. ఆ సిట్యుయేషన్‌కి సారీ చెప్పుకోవాలి. ఇలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేయబడింది. దానికి కారణం నేనే అయ్యుంటాను అనుకుని దానికి సారీ చెప్పుకోవాలి. ఐ థాంక్ యూ. ఐ లవ్ యూ. థాంక్ యూ ఎందుకంటే నాకు ఈ సిట్యుయేషన్ ద్వారా నాకు నేర్చుకోవడానికి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను థాంక్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఆ పరిస్థితికి నేను ప్రేమిస్తున్నాను ఆ పరిస్థితిని. ఎందుకంటే నాకు నేర్పడానికొచ్చింది కాబట్టి. ప్రతీది కూడా మనకు నేర్పడానికే వస్తాయనే సత్యాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ సారీ ఫర్ దిస్ సిట్యుయేషన్. ఐ థాంక్ యూ. ఐ లవ్ యూ. మీకు ఏ సమస్యొచ్చినా, ఏదొచ్చినా కూడా మీరు ఇది చెప్పుకోండి. ఐ యామ్ సారీ ఫర్ దిస్ సిట్యుయేషన్. ఐ థాంక్ యూ. ఐ లవ్ యూ. అంతే. ఇది చెప్పుకోగానే మీకు అందులో నుంచి బయట పడిపోతారు మీరు. అలా చెప్పుకుంటూ ఉండాలి ప్రతి దానికి కూడా. ఏ విషయమైనా సరే ఆఫీస్‌లో అవనివ్వండి, ఇంట్లో అవనివ్వండి, బయట అవనివ్వండి, ఎక్కడైనా సరే అన్నమాట. పెట్టకూడ వెనకాల మనం ద్వంద్వాల్లో గాని, గొడవల్లో గాని కల్పించుకోకూడదు అంటే కష్టమే మనకి. ఎందుకంటే మనకి అలవాటైపోయింది. మనం అలవాటుగా మన పరిస్థితులను మార్చేయాలని చూస్తాం. ఇద్దరు కొట్టుకుంటుంటే గబగబా వెళ్లి విడదీసేసి ఆ తప్పు అసలు నీదే తప్పు నువ్వు ఫస్ట్ కొట్టావు. లేదా నీది తప్పు నువ్వు వాడు కొట్టినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి కొట్టాలి కదా! లేకపోతే ఎందుకు కొట్టావు? ఇలాగ మనమే దూరిపోతాం అన్నమాట. మనకు అలవాటది. మానవ సహజ లక్షణం అది. అందుకని మనం అలా చేయకూడదు. ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీలో మనం ఎలా ఉండాలంటే అలా ఉండకూడదు. అది ఓల్డ్ ఎనర్జీ లక్షణం అది. ఆ ఓల్డ్ ఎనర్జీ లక్షణం నుంచి మనం బయటికి రావాలి. మనకవి అలవాటయిపోతాయి. మనం ఎంత కష్టమైంది కదా! ఇది మనం చేయగలుగుతామా అని అనుకోవద్దు. తప్పకుండా మనం ప్రతి ఒక్కళ్ళం చేయగలిగే విషయాలే ఇవి.
ఎప్పుడైతే మనం సాధనా మార్గంలోకి వచ్చామో, ఎప్పుడైతే దివ్యత్వపు లక్షణాన్ని మనం తెచ్చుకుంటున్నామో, ఎప్పుడైతే మనం ఈ సత్యాలని తెలుసుకుంటున్నామో, మనకి అన్నీ సాధ్యమే. అదొక్కటి నమ్మండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నేను అన్నీ చేయగలను, అన్నీ సాధించగలను అనేటువంటి తత్వంలో మనం ముందుకెళ్ళాలి. మన మీద మనకి ఇక్కడ కరెక్ట్‌గా నేనేదైతే చెప్పానో అదే టొబయాస్ చెప్తున్నారు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎనర్జీ పని ఎలా చేస్తోందో ఆ తీరుతెన్నులు అర్థం చేసుకోగలిగితే, మన మీద, మన శక్తి మీద కూడా మనకి నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఆ ఎనర్జీ ఎలా ఇప్పుడు తను మానస ఉంది. నిన్న ఎనర్జీ ఫీల్ అయింది. ఆ ఎనర్జీ ఫీల్ అయిన తర్వాత తన గొంతు సరైపోయింది. ఈరోజు తను మాట్లాడగలుగుతుంది. 2, 3 రోజుల నుంచి తను మాట్లాడలేకపోతోంది. మరి ఇవాళ మాట్లాడగలుగుతుంది. అంటే ఆ ఎనర్జీ తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయనేది అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి నమ్మకం ఏర్పడుతుంది. ఓహో! మనం మనం ఏదైనా సాధించగలం. ఈరోజు నాకు నిన్న మొన్న నాకు గొంతే రాలా. ఇవాళ గొంతొచ్చిందంటే ఆ ఎనర్జీ నా మీద పనిచేసింది. అందుకని నేను చేయగలను. నేను సాధించగలను. నా వల్ల అన్నీ సాధ్యమే అని ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ నమ్మకాలను బట్టే మన ఆలోచనలుంటాయి. ఎప్పుడైనా సరే మనకి నమ్మకం ఉంటేనే కదా! మన ఎనర్జీ మీద మనకి నమ్మకం ఏర్పడినప్పుడే ఆలోచన దానికి తగిన ఆలోచన వస్తుందన్నమాట. అంటే ఇంకో విషయంలో కూడా నేను ఇలాగే గెలవగలను, ఇలాగే సాధించగలను, ప్రతి విషయంలో నేను పెట్టుబడి వెనకాల నిలబడగలను అనేటువంటి స్థితులు మనకొచ్చేస్తాయి. ఆలోచనలను బట్టే ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది మళ్ళీ. మనం ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని బట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని బట్టి మళ్ళీ ఆలోచనలొస్తాయి. మళ్ళీ ఆలోచనలు బట్టి మళ్ళీ ఎనర్జీ. ఏ ఆలోచన అయితే పెట్టామో మళ్ళీ దానికి ఎనర్జీ ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడిన ఎనర్జీ మన నుంచి శక్తిగా మళ్ళీ వెల్లడై మన పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అలాగా ఒక చక్రంలాగా అన్నమాట. శక్తే నమ్మకం అవుతుంది. నమ్మకమే ఆలోచన అవుతుంది. ఆలోచనే మళ్ళీ శక్తి అవుతుంది. ఆ శక్తే మళ్ళీ పని చేసి మన కోసం ఏది ఏది కావాలంటే అది జరిగేలా చేస్తుంది. పెట్టగోడ వెనకాల నిలబడి మనం ఏమి చేయనట్లు కనపడతాం. కానీ అన్నీ జరుగుతాయి అక్కడ. మీరు ఒక థాట్ రిలీజ్ చేసుకోండి. ఇద్దరు తగువ అనుకుంటున్నారు. లేకపోతే మీతోనే ఇంకొకళ్ళతో వచ్చింది. అప్పుడు మీరు ఒక థాట్ రిలీజ్ చేసుకోండి. అన్నీ సవ్యమైపోయాయి. అందరం హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ తగువులులే అన్నీ సమసిపోయాయి. ఆనందంగా ఉన్నాం. అని ఒక మీ ఎనర్జీతో మీరు అక్కడ ఒక ఎనర్జీ బంధమేయండి. ఒక రక్షా బంధమేయండి. ఒక్కసారిగా మీ లోపలికి ఒక ఎనర్జీ వచ్చినట్లుగా, మీరు ఆ ఎనర్జీ క్షేత్రంలో ఉన్నట్లుగా ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఆ ఎనర్జీ వ్యాపించినట్లుగా ఫీల్ అవ్వండి. అంతా బావుంటుంది. అలా మనమే మన ఎనర్జీ మన లోపల ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మనం తెలుసుకోవట్లేదు అంతే. మనం ఉపయోగించుకోవట్లా. ఒక పెట్టె మీద కూర్చున్నాం. ఆ పెట్టె లోపలే అన్నీ ఉన్నాయి. బంగారు నగలున్నాయి. ఇది ఎన్నో ఈ వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి. కానీ దాని మీదే కూర్చొని మనం అడుక్కోవడం అలవాటయిపోయింది. నాకు అదివ్వండి, ఇదివ్వండి. దేవుడా నాకు అది కావాలి, ఇది కావాలి మనం అడుగుతున్నాం అందరిని. అందుకని ఆ వజ్రాల నగలున్నవి ఏవైతే ఉన్నాయో ఆ తాళం తీద్దాం. మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఉపయోగించుకుందాం. ఆ ఎనర్జీని ఉపయోగించుకుందాం. ఉపయోగించుకొని మనకు కావాల్సినట్లుగా తయారు చేసుకుందాం. ఏది కావాలో అది సృష్టించుకుందాం మనమే. మనం ఆ పాత పద్ధతుల్లో నుంచి బయటికి విడిపడదాం. అలాగే మనుషులుగా మన నైజం ఏంటంటే ఒకదాన్ని వదిలేయాలంటే మరో దాన్ని పట్టుకోవాలనుకుంటాం. ఇక్కడ పట్టు దొరికితేనే అక్కడ పట్టు వదిలేస్తాం. నిన్న కూడా వచ్చింది ఈ విషయం మనకి. ఒక పట్టు దొరికితేనే ఇంకో పట్టును వదలడానికి ఇష్టపడతాం మనం. కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఏ పట్టు లేకుండా పాత నమ్మకాలను వదిలేయండి. కొత్త నమ్మకాలను కూడా వదిలేయండి. పాత నమ్మకాలంటే ఆహ్, బాగా ఓల్డెస్ట్ అన్నమాట. కొత్త నమ్మకాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన నమ్మకాలు. అవి వదిలేయండి. అంతకు ముందువి వదిలేయండి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందువి వదిలేయండి. తర్వాతవి కూడా వదిలేయండి. ఏ నమ్మకాలంటే మూఢ నమ్మకాలుగా మనలో కొన్ని పాతుకుపోయి ఉంటాయి. వాటిని వదిలేయండండి. ఇప్పుడు ఒక తులసి మొక్క వేసిన రోజే ఎవరో పోయారు వాళ్ళింటికి. తులసి మొక్క మాకు అచ్చి రాదు అని మనం ఒక నమ్మకం ఏర్పరచుకుంటాం. అలాంటి నమ్మకాలు వదిలేయాలి. అలాగే ఏదో తాడు కట్టించుకుంటే నాకు బావుంటుంది. ఆ తాడు కట్టించుకుంటాం. అదొక నమ్మకం. అలాంటివన్నీ వదిలేయండి. మీలోనే ఎనర్జీ ఉంది. వేరే దాని మీద ఆధారపడకండి. ఎవరో మంత్రం వేస్తారు, పావు మంత్రం వేస్తారు, తేలు మంత్రం వేస్తారు. వాటిల మీద ఆధారపడకండి. దేని మీద ఆధారపడొద్దు. అందుకని దేని మీద ఆధారపడకుండా మీ చైతన్యం మీద, మీ శక్తి మీదే, మీ ఎనర్జీ మీద మీరు ఆధారపడండి. మీలోనే అన్నీ ఉన్నాయి. మీలోనే శక్తి గనులున్నాయి అని చెప్తున్నారు. పాత నమ్మకాల్ని, కొత్త నమ్మకాల్ని అన్నిటిని వదిలేయమంటున్నారు. అలా వదిలేసినప్పుడు మరి ఎలాగా ఈ జాఫ్రీ హోప్, టోబయాస్ వీళ్ళిద్దరూ ఇలా చెప్తున్నారేంటని అనుకుంటాం. కానీ అప్పుడు మనకి సహాయం చేసేది ఎవరు అన్నీ వదిలేస్తే? దేవుడిని వదిలేయాలంటున్నారు. దేవుడిని వదిలేయడం అంటే దేవుడిని ఏమి అడగాల్సిన అవసరం లేదు. దేవుడు కూడా సాక్షిభూతంగా చూస్తారు అంతే ఆయన. ఎందుకంటే ఆయన ద్వారానే మనం వచ్చిన వాళ్ళం ఇక్కడికి. దేవుడంటే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్న శూన్య స్థితి ఏదైతే ఉందో అదే పరమాత్మ.
ఆ పరమాత్మ అనుమతితోనే మనం ఈ భూమి మీదకొచ్చాం. ఇక్కడ జన్మలు తీసుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలన్నీ ఆయనకు కూడా వెళ్తున్నాయి. ఆయన జ్ఞానాన్ని కూడా పెంచుకుంటున్నాం. అందుకని ఆయన ఆ దేవుడి దగ్గరకి దేవుడేదో ఇస్తారు అని మాత్రం మనం అనుకోకూడదు. అన్నీ వదిలేయాలి మనము. అన్నీ వదిలేసినప్పుడు మరి మనకెలాగా? మనం ఎలాగా జీవించాలి అంటే, మన దివ్యత్వం మీద మనం నమ్మకం ఉంచుకున్నట్లయితే, మనలో దివ్యత్వం ఉందని మనం నమ్ముతున్నాం కదా! ఆ నమ్మకం గనక మనం గట్టిగా ఉంచుకున్నట్లయితే, మనం అన్ని పట్లు వదిలేసినా సరే సమయానుకూలంగా రావాల్సినవి మన దగ్గరకొచ్చేస్తాయి. ఏది మన దగ్గరికి రావాలో అన్నీ వస్తాయి. ఏది పోవాలో అన్నీ పోతాయి. ఇది ఎవరు చేస్తారు అంటే మన ప్రజ్ఞాత్మ. మన ప్రజ్ఞాత్మ మీద, మన దివ్యత్వం మీద మనం నమ్మకం ఉంచుకుంటే, మన ప్రజ్ఞాత్మకు అప్పగించేస్తే చాలు. మీ లోపలే ఒక ప్రజ్ఞాత్మ ఉందనేది మీరు మీరు గుర్తించి, ఈ ప్రజ్ఞాత్మకు అప్పచెప్పండి. "ఓ ప్రజ్ఞాత్మ నీకు అప్పగిస్తున్నాను. ఇది ఈ సమస్య నుంచి నువ్వే పరిష్కారం చూసుకో. నేనింక వదిలేస్తా." అని ఒక నమ్మకంతో, సందేహం లేని నమ్మకంతో సమర్పణ అయిపోండి మీ ప్రజ్ఞాత్మకి. అప్పుడు మీకు అన్నీ సాధించగలుగుతారు. అన్నీ సాధ్యమవుతాయి మీకు. అప్పుడు ఆ ప్రజ్ఞాత్మ సవ్యంగా జరిగేలా అదే చూసుకుంటూ ఉంటుంది. అలాగే ప్రజ్ఞాత్మతో మాట్లాడటం కూడా మనం అలవాటు చేసుకోవాలి. మనలో నిర్లక్ష్యం లేనంత వరకు ప్రతి సమస్యని కూడా ప్రజ్ఞాత్మే తీరుస్తుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు మనం ప్రజ్ఞాత్మ పట్ల. ప్రజ్ఞాత్మతో ఎలా మాట్లాడాలి అనుకుంటాం గదా! ఎలాగంటే ఒక భగవంతుడి ఫోటో పెట్టుకొని మనం గోడ వైపు తిరిగి, ఆ గోడ మీద భగవంతుడి ఫోటో ఉంది కాబట్టి, ఆ భగవంతుడితో మనం మాట్లాడతాం కదా! "ఓ రామ, కృష్ణ నన్ను కాపాడు. అమ్మ లలితామాత నన్ను రక్షించు. నా అనారోగ్యాలు తగ్గించు. నా పిల్లలు బాగా చదువుకునేలా చెయి." ఇవన్నీ నేను అడిగాను. అందుకే చెప్పగలుగుతున్నా. అనుభవాలున్నాయి కాబట్టి. "ఓ దేవుడా నా రోగాలు తగ్గించు" అని అడుగుతాం మనం. అలాగే ప్రజ్ఞాత్మ కూడా మనలో ఉందనే భరోసాతో మనం ఇలా చెయ్యి వేసుకుని మనం ఆ చెయ్యి ఇక్కడ పెట్టుకుని, "ఓ ప్రజ్ఞాత్మ నీకు అప్పగిస్తున్నాను. నువ్వు చూసుకో. నాకు తెలుసు నువ్వు నాలోనే ఉన్నావని. నాలోనే అన్ని శక్తి కణాలు ఉన్నాయని తెలుసు. అందుకని నేను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు చూసుకో. నేను ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి. ఉపయోగపడాలంటే నేను అద్భుతంగా ఉండాలి. నేను అద్భుతంగా పని చేయగలగాలి. శక్తివంతంగా ఉండాలి ఎప్పుడు కూడా నేను. నేనెప్పుడు 25 సంవత్సరాల్లో ఉన్నంత శక్తివంతంగా ఉండాలి. నేను అద్భుతమైన పనులు చేయాలి. లోక కళ్యాణకారకమైన పనులు చేయాలి. ఇటు డబ్బు కూడా సంపాదించాలి. డబ్బు కూడా నేను అవసరానికి ఉపయోగించాలి కదా! లోక కళ్యాణానికి, ఇంట్లో పనులకి అన్నిట్లికి కావాలి కదా! అని నాకు ధనము కావాలి. అన్ని రకాల నేను ఉన్నతిల్లు సాధించాలి. సమృద్ధితో ఉండాలి. ప్రజ్ఞాత్మ నీకు అప్పగిస్తున్నాను. అని ప్రజ్ఞాత్మకు అప్పగించేసుకోండి. మీకేది కావాలన్నా అన్నీ జరుగుతాయి. ఎలాంటి సమస్యొచ్చినా కూడా అన్నీ సవ్యంగా జరిగేలాగా చూసుకుంటుంది. ప్రజ్ఞాత్మతో మాట్లాడటం గనక మనం అలవాటు చేసుకుంటే. అందుకని ఎలాంటి సమస్యొచ్చినా సరే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు టోబయాస్. అలాగే మనం మీద మనకు వెలుగు ఒక వెలుగనేది మా ఆవల వైపు వాళ్ళ నుంచి ఒక వెలుగు మా మన లోపల నుంచి కనిపిస్తోందట. వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు మనల్ని. చూస్తుంటే మనం ఒక వెలుగుతో నిండి ఉంటున్నామట. అంటే జ్యోతుల్లాగా వెలుగుతూ కనిపిస్తున్నాం వాళ్ళకి. అక్కడి నుంచి మనల్ని చూస్తుంటే, ఎవరైతే ధ్యానం చేస్తూ, ఎవరైతే లోక కళ్యాణకారకమైన పనులు చేస్తున్నామో, వాళ్ళందరూ కూడా వాళ్ళకెలా కనిపిస్తున్నారంటే, జ్యోతుల్లా వెలుగుతూ కనిపిస్తున్నంట మనం. మన ఎనర్జీ తాలూకు సామర్థ్యం వాళ్ళకి కనిపిస్తోందిట. అందుకని మనకి అలాంటి భరోసా మీకు పెట్టుకోవట్లేదు గానీ, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా చక్కటి స్థితిలోనే ఉన్నారు అని వాళ్ళు చెప్తున్నారనమాట మనకి. అందుకని మీరు దేనికి కూడా ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్తున్నారు. మీరు అన్ని విధాలా బావున్నారంటున్నాను. మనం మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. ఏది, ఎప్పుడు, ఎలా రావాలో అలాగే వస్తుంది అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అప్పుడే విశ్వం మీద కూడా మనకి నమ్మకం ఏర్పడుతుంది. విశ్వం మనల్ని చూసుకుంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొక అమ్మాయో, అబ్బాయో వచ్చారు. ఒక 10 ఏళ్ల పిల్లో, 12 ఏళ్ల పిల్లో. వచ్చినప్పుడు మా అమ్మగారు "నాకు ఎవ్వరు లేరమ్మా. మీ ఇంట్లో పడుంటాను. నాకు కాస్త భోజనం పెట్టండి. నేను పనులు చేసి పెడతాను" అందనుకో. మనకి పోనీలే ఎవరు లేరంటోని చూసుకుందామని ఇంట్లో పెట్టుకుంటాం. అప్పుడు ఆ పిల్ల బాధ్యతలన్నీ మనం తీసుకుంటామా లేదా? ఆ పిల్ల మన పనులన్నీ చేస్తోంది. మరి ఆ పిల్ల బాధ్యతలన్నీ మనం తీసుకుంటాం కదా! దానికి చదువు చెప్తాము, బట్టలిస్తాము, ఆ తిండి పెడతాము, మనం ఏం తాగితే అది ఇస్తాము, టిఫిన్‌లు అన్నీ పెడతాము, అన్నీ చూసుకుంటాం. ఎందుకని? మన మీద మనకు కావాల్సినవన్నీ తను చేస్తుంది. అలాగే విశ్వ కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తామో విశ్వం మనకు ఏం కావాలో అది ఇస్తుంది. విశ్వ కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేపడతామో, విశ్వం మనకి అన్ని చూసుకుంటుంది. అది విశ్వం బాధ్యత. అది పరమ గురువుల బాధ్యత. వాళ్ళన్నీ చూసుకుంటారు మనల్ని. అందుకని మనం ఆ భరోసా ఉంచుకోవాలి మనం. ఆ నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. అలాగే టొబయాసు 4 సత్యాలు మనకి తెలియజేస్తున్నారు. ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు అనుకుంటాం మనం. కానీ దేవుడికి అన్నీ ఏమి తెలియవు. మీరు దేవుడికి అన్నీ తెలుసని అనుకోకండి.
రూపుదిద్దుకున్న భవిష్యత్తు వరకే దేవుడికి తెలుస్తుంది కానీ రూపుదిద్దుకోని భవిష్యత్తు దేవుడికి తెలీదు. ఎలాగంటే మనం ఇప్పుడు ఒక రోడ్డు మీద నుంచున్నప్పుడు ఆ రోడ్డులోకొచ్చేటువంటి కారుని మాత్రమే మనం చూడగలుగుతాం. అవతల సందులో ఉన్న కారుని మనం చూడలేం. అదే ఒక డాబా మీదకెక్కితే కొంచెం పక్క సందులో ఉన్నది చూడగలుగుతాం. ఇంకా 10 అంతస్తులు పైకెక్కితే ఇంకా 2, 3 రోడ్లు అవతలున్నా కూడా మనకి ఏమి అడ్డు లేకపోతే బిల్డింగులు మనకి అవతలవి కూడా కనిపిస్తాయి. ఊరంతా ఎక్కడో ఊరు చివర ఉన్నటువంటి బిల్డింగులు కూడా మనం చూడగలుగుతాం. అక్కడ వరకే మన భవిష్యత్తు రూపుదిద్దుకుని అక్కడి వరకే మనం చూడగలుగుతాం. అలాగే భగవంతుడు కూడా తను ఎక్కడి వరకు రూపుదిద్దుకునుందో భవిష్యత్తు అక్కడి వరకే చూడగలుగుతుంటారు. ఆ భవిష్యత్తుని నిర్ణయించేది మనమే. ఈ భూమి మీదకొచ్చి మనం ఇక్కడ ఈ భూమి మీద మార్పులు చేస్తూ ఉన్నంత సేపు ఇక్కడ ఏ మార్పులు జరుగుతాయో దాన్ని బట్టి భవిష్యత్తు రూపుదిద్దుకుంటూ ఉంటుందన్నమాట. ఈ భూమి థర్డ్ డైమెన్షన్ లో ఉంది. దీన్ని ఫిఫ్త్ డైమెన్షన్ లోకి తీసుకెళ్ళాలంటే మనందరం ఒప్పుకుంటేనే అవుతుంది. లేకపోతే మనం కూడా భూమిని వదిలేసి వెళ్ళిపోవాల్సింది. అందుకని అదంతా కూడా భగవంతుడికి అన్నీ తెలుసు. భగవంతుడు అన్నీ చేయగలడు అనుకోకండి. భగవంతుడు కూడా రూపుదిద్దుకున్న భవిష్యత్తు వరకే తెలుసు అని చెప్తున్నారు టొబయాస్. అది మొదటిది సత్యం. రెండోదేంటంటే స్పిరిట్‌కి అజెండా అనేది లేదు. అంటే ఇది ఇలాగే జరగాలి, అది అలాగే జరగాలి. ఒక ఇల్లు కట్టుకుంటే మనం పలానా ఇన్ని గదులుండాలి, అన్ని గదులుండాలి అని మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇల్లు కావాలి. నాకు ఒక భవంతి లాంటి ఇల్లు కావాలి. అన్ని సదుపాయాలతో కూడి ఉండాలని పెట్టుకోవాలి తప్ప ఆ మూల ఈ గది ఉండాలి, ఈ మూల ఈ గది ఉండాలి, ఇక్కడ ఈ సదుపాయం ఉండాలా, అలా మనం నిర్దిష్టంగా ఏమి కూడా మనం పెట్టుకోకూడదు. మనం కూడా ఎజెండాలు పెట్టుకోకూడదు. మనమేమో ఎజెండాలతో ఉంటాం. ముందస్తు ప్లాన్‌లు ఏసేసుకుంటాం. మంచి చెడ్డల పట్టికలు వేసేసుకుంటాం మనం. దానివల్ల స్పిరిట్‌కి మనకి కాంటాక్ట్ కుదరట్లేదు. స్పిరిట్‌కేమో ఎజెండాలుండవు. కానీ మనకేమో ఎజెండాలుంటాయి. ఇలాగే జరగాలి, ఇది ఇలాగే జరగాలనుకుంటాం మనం. అది అలాగే జరగాలని అనుకోకూడదు. మనకు ఒక ఉద్యోగం రావాలి. నాకొక మంచి ఉద్యోగం రావాలి. చాలా పెద్ద జీతం కావాలి నాకు. నాకు ఆ ఉద్యోగంలో నేను చాలా సాటిస్ఫాక్షన్‌తో, ఆనందంతో ఉండాలి. పని చేయగలిగేలా సులువుగా ఉండాలి. ఇలాంటివి పెట్టుకోవాలి. అంతేగాని ఆ ఉద్యోగంలో ఏమో నాకు ఇలాంటి బాస్ ఉండాలి. ఇలాంటి జీతం ఒక 10 లక్షల జీతం ఉండాలి. లేకపోతే 50 లక్షల జీతం ఉండాలి. ఇలా నిర్దిష్టంగా ఎజెండాలు పెట్టుకోకూడదు. మొత్తం టోటల్‌గా ఓవరాల్‌గా మనకి ఏది కావాలనేది అడగాలి. అందుకని స్పిరిట్‌గా ఎజెండాలుండవు. స్పిరిట్‌కి ఎలాంటి ముందస్తు ప్లాన్‌లు కూడా ఉండవు. వర్తమానంలో ఉంటుంది స్పిరిట్. అలా మనం కూడా వర్తమానంలో ఉంటూ ముందస్తు ప్లాన్ లేకుండా మంచి చెడ్డల పట్టికలు వేసుకోకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు స్పిరిట్‌కి కాంటాక్ట్ చేయడానికి మనకు వీలవుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందన్నమాట. స్పిరిట్ అంటే ఆదిశక్తి. ఆ పరమాత్మ ఏదైతే ఉన్నాడో ఆ పరమాత్మతో పాటుగా ఉన్నటువంటి శక్తి ఏదైతే పరమాత్మలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ శక్తి. ఆదిశక్తి అన్నమాట. మరి ఆ పరమాత్మ శక్తిని మనం కాంటాక్ట్ చేయాలంటే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్‌కి మనం చేరాలి. అలాగే మూడోదేంటంటే దేవుడు గాని, మార్గదర్శకులు గాని, ఏంజెల్స్ గాని ఏమీ చేసి పెట్టలేరు. ఏదో వాళ్ళు చేసేస్తున్నారనుకుంటున్నాం. వాళ్ళకి చేయాలని అనిపించినా, వాళ్ళకనిపించినా మనకు మంచి జరిగితే ఏదైనా మనకు మంచి జరిగినప్పుడల్లా మనం వాళ్ళే చేశారనుకుని వాళ్ళు చేయకపోయినా మన యొక్క ఎనర్జీస్‌తో మనకి జరిగినా కూడా మన థాట్‌తో మన ఆలోచన చేస్తే అది వాస్తవం అవుతూ ఉంటుంది కదా! మంచైనా, చెడైనా. అలా వాస్తవమైనవి కూడా వాళ్ళే చేశారనుకుని వాళ్ళకి థాంక్స్ చెప్తూ వస్తున్నాం మనం ఇప్పటి వరకు. అందుకని వాళ్ళెవ్వరు ఏమి చెయ్యలేరు. వాళ్ళేదో చేసేస్తారని ఎప్పుడు పెట్టుకోకండి అని చెప్తున్నాను. అలాగే ఇంకోటేంటి ఆ కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో మనమే సృష్టించుకుంటున్నాం. మంచి జరిగినా, చెడు జరిగినా, ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దాన్ని మనమే చేసుకుంటున్నాము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మనమే ఆ రియాలిటీని మనమే సృష్టించుకుంటున్నాం. ఎవ్వరు సృష్టించరు మనకి. అందుకని ఎక్కడ దేవుడేదో సహాయం చేసేస్తాడేమో, మార్గదర్శకులు ఏదో హెల్ప్ చేసేస్తారేమో అని ఏంజెల్స్ ఏదో వచ్చి సహాయం చేస్తారేమో అని అనుకోకండి. మన పనుల్లో, మన యొక్క జీవిత సరళిలో కేవలం మన నమ్మకాలు, మన వాస్తవాలు, మన యొక్క ఆలోచన విధానాలను బట్టి, మనం చేసినటువంటి అంతకుముందు చేసిన చర్యలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంది. ఈ నమ్మకాల్ని, ఈ ఆలోచనల్ని వీటిల్ని మనం మార్చుకుంటే అప్పుడు మన స్థితి మనం మార్చుకోగలుగుతాం. మనమే మార్చుకోగలుగుతాం. ఎవరు మార్చక్కర్లా. ఎవరు మన తలరాత మన పుర్రె పట్టుకొని ఎవరు తలరాత రాయలా. మనమే అంతకుముందు చర్యని బట్టి మనం రాసుకొనొచ్చాం. మనం రాసుకొచ్చిన దాన్ని మనమే సరి చేసుకోవాలి గానీ ఎవ్వరు సరిచేయలేరు. ఏ దేవుడు సరిచేయలేరు. అందుకని దేవుడా! దేవుడా! అని దేవుడి మీద మనం ఆధారపడినా దేవుడు ఏమి చెయ్యలేడు. అలా అని దేవుడు తప్పని కాదక్కడ.
మనలో కూడా దైవత్వం ఉంది కాబట్టి ఇప్పుడు తల్లి బిడ్డకి చిన్నప్పుడు స్నానం చేయిస్తుంది, జడలేస్తుంది, బొట్టు పెడుతుంది, పౌడర్ రాస్తుంది, అన్ని చేస్తుంది. ఒక 5, 6 ఏళ్ల వరకు చేస్తుంది. కొన్ని 10 ఏళ్ల వరకు చేస్తుంది. తర్వాత 10 ఏళ్ళు దాటేసి 15 ఏళ్ళొచ్చేసి ప ప 12 ఏళ్ళు దాటాక కూడా అమ్మ నాకు బొట్టు పెట్టవా? అమ్మ నాకు ఒళ్ళు రుద్దవా? అమ్మ నాకు జడ దువ్వవా? అంటే అదేంటమ్మా పోనీ జడ కొన్నాళ్ళేస్తుంది పోనీ. ఇంకొన్ని 10థ్ క్లాస్ అయ్యే వరకు వేస్తుంది. అంతే కదా! తర్వాత అమ్మ నువ్వు నీ పనులు నువ్వు చేసుకోవే. నీకు అన్నీ తెలుసు కదా! అన్నీ నేనే చేయాలంటే ఎలా? నా ఉద్యోగానికి నేనెళ్ళాలి. నా పనులు నాకుంటాయి కదా! అని చెప్పేస్తుంది తల్లి కూడా. అలాగే భగవంతుడు కూడా. ఎన్నాళ్ళని చేస్తాడు భగవంతుడు మాత్రం మనకి. అందుకని మనం ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉండకూడదు. ఎవ్వరు ఏమి చేయలేరు మనకి. ఇక మీదట మనకి ఒప్పందాలు లేవు. నాలుగోదేంటంటే మనకి ఎలాంటి ఒప్పందాలు లేవిప్పుడు. మనం అప్పుడు ఒప్పందాలు పెట్టుకొనొచ్చాం కదా! జనన మరణ చక్రాల్లో మేము తిరుగాడుతాము, శక్తిని వదులుకుంటాము, తాత్కాలికంగా మేమెవరమో మేము మర్చిపోతాము, అజ్ఞానాన్ని పులుముకుంటాము. ఇవన్నీ మనం చెప్పొచ్చాం. 10 మంది బాగు కోసం మేము మా బావు కూడా అందులోనే ఇమిడి ఉంది. ఇవన్నీ చెప్పుకొనొచ్చాం. ఇప్పుడు నుంచి ఇంక మనకు అలాంటి ఒప్పందాలేమీ లేవు. 10 మంది బాగు కోసం అనేది అది ఉంటుంది. కానీ మిగిలినవన్నీ కూడా మేము శక్తులు వదులుకోవడాలు గాని అవి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆ ఒప్పందాలు అన్నీ కూడా వెళ్ళిపోయాయి. పాత కర్మలన్నీ తీరిపోయాయి. అందుకని మనకి ఇంక అవేం లేవు. ఒప్పందాలేం లేవు మనకి. ఇప్పుడు మనందరం కూడా స్వేచ్ఛా జీవులం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆ కొద్దిపాటి కర్మే మనకి మిగిలి ఉంది. అది మాత్రమే అనుభవిస్తున్నాం. అది కూడా మనం ఈ కొత్తగా మనం ఏమీ తెచ్చుకోవట్లా. ఈ జన్మలో ఇప్పటి వరకు మనం ఏం చేసున్నామో పాత జన్మల కర్మలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏమి చేస్తున్నామో దానికి సంబంధించిందే మనం అనుభవిస్తున్నాం. అందుకని ఈ కొత్త జన్మలో కూడా మనం సరే ఆ భూగ్రంథంలో మనకి జీవిత గ్రంథం ఉంది కదా! ఆకాశిక్ రికార్డ్స్ అనేది ఏర్పడిపోయాయని చెప్పుకున్నాం. అందులో ఉన్నవన్నీ కూడా ఇంకా ఖాళీ పేజీలే ఉన్నాయట. అందులో మనమే రాసుకోవడం. మనకిష్టమైంది మనం రాసుకోవడమే. నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను శాశ్వత యవ్వనంతో ఉన్నాను. నేను సవ్యమైన బరువును కలిగి ఉన్నాను. నా పిల్లలు అద్భుతమైన చదువులు చదువుకుని ఆనందంగా ఉంటూ విశ్వానికి ఉపయోగపడుతూ ఉన్నారు. ఇలా అన్ని మన విశ్వ కళ్యాణానికి సంబంధించినవి యాడ్ చేసుకుంటూ, మనకి కావాల్సినవి మనం యాడ్ చేసుకుంటూ, అందులో ఆ భూగ్రంథంలో మనమే ప్రిపేర్ చేసుకోవడం. మనమే తయారు చేసుకోవడం. అందుకే మీరేదైనా సరే మీకు అవ్వాలి అనుకున్నది లేదు, కాదు, వద్దు, రాదు అనేది లేకుండా మీరు రాసేసుకోండి ఒకటి. రాసుకొని బీరువాలో పెట్టేసుకోండి. ఇంకా అది మీరు మర్చిపోయినా ఆ ఎనర్జీ మర్చిపోదు. అది జరిగిపోతుందండి. నేనలా రాసుకునేదాన్ని. మా కోడళ్ళిద్దరు కూడా నాకు రాసుకోవడం ద్వారానే వచ్చారు ఇద్దరు కూడా. వాళ్ళని నేను అనుకున్న ఆత్మజ్ఞాని, అందమైన అమ్మాయి, అన్ని విధాల యోగ్యురాలు, మా పిల్లల్ని చూసుకునే అమ్మాయి, మా పిల్లాడిని చూసుకునే అమ్మాయి, మాతో సఖ్యతగా కలిసిపోయి మా కూతురులా ఉండే అమ్మాయి కోడలుగా వచ్చింది అని రాసి పెట్టేసుకున్నాను. అలాగే ఇద్దరు కోడళ్ళు అలాంటి వాళ్ళే వచ్చారు. అంటే మనం ప్రయోగాలు కూడా చేయాలి మనం. ఇదేం తప్పు కాదు కదా! ప్రయోగం చేయడం వల్ల తప్పేం కాదిది. ఎందుకంటే మనకి వాళ్ళు కూడా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే వాళ్ళు కావాలి, ఆత్మజ్ఞాని కావాలి మనకి. అందుకని అలా మనం అడగొచ్చు. నా కుటుంబం శాకాహార కుటుంబం అయింది. మేము ధ్యాన కుటుంబం అయ్యామని రాసుకోండి. అంతా అయిపోతుంది. మీరు ఏదైతే రాసారో అదే జరుగుతుంది. అందుకని మీరు లేదు, కాదు, వద్దు, రాదు అనే పదాలు లేకుండా మీకేది కావాలో అది రాసుకుంటే అదే సరి. అలాగే మరి అన్ని ఖాళీ పేజీలే ఇంక మనకి ఏది కావాలో అది మనం రాసుకోవడమే అని చెప్తున్నారు టోబయాస్. రేపటి గురించి ఆలోచన వద్దు. కష్టమే. రేపటి గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాము? కానీ చేసి చూడండి ఎంత హాయో అర్థమవుతుంది. వర్తమానంలో ఉండండి. అలా అని ఇవాల్టి పనులు మానేయమని కాదు. రేపటి గురించి ఆలోచించొద్దు అంటే రేపు ఎగ్జామ్ ఉంది పిల్లలకి. ఇవాళ చదువుకోకుండా ఉంటారా? ఇవాల్టి పని మానేయమని కాదు. రేపటి గురించి ఆలోచించొద్దంటే రేపు పరీక్ష గురించి వదిలేద్దాము అని ఇవాళ చదువు మానేయకూడదు. వర్తమానంలో ఏం చేయాలో అది చేయాలి మనం. రేపు 10 మంది చుట్టాలొస్తున్నారు. దాని గురించి వదిలేద్దాంలే అనుకుంటే ఇవాళ బియ్యం, పప్పు, ఉప్పు అన్ని తెచ్చుకోవాలి కదా మనం. రేపు మీకు ఆఫీస్‌లో ఏదో పెద్ద మీటింగ్ ఉంది. దానికి సంబంధించినవన్నీ తయారు చేయమన్నారు. ఆ రేపటి ఆఫీసు మీటింగ్ గురించి ఇవాళ ఎందుకు దానికి సంబంధించినవి ఇవాళ మీరు చూసుకోవాలి కదా! ఏం చేయాలి? ఎలాగా అనేది. అందుకని రేపటి గురించి ఆలోచన వద్దు. అంటే రేపు ఎలా జరుగుతుందనేది కాదు. ఇవాళ దానికి సంబంధించింది ఏం చేయాలనేది ఈ వర్తమానంలో మనం చేసుకోవాలి. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏం చేయాలో అది వదలకూడదు. అది చేసుకోవాలి. అన్ని పనులు చేస్తూనే ఉండాలి. అయితే గతంలో లాగా వాటిలోకి మనసును దూర్చేయకూడదు.
దాని గురించి టెన్షన్ పడిపోకూడదనమాట. అమ్మో! రేపు 10 మందొస్తారు. ఎలా వంట చేయాలో? చాలా కష్టం. ఏం కూర వండాలో? ఏం పులుసు వండాలో? అసలేం ఆలోచించక్కర్లా. దానికి సంబంధించిన కూరగాయలవి తెచ్చి పెట్టుకోవడం. వాటంతట అవే అవుతాయి. రేపు పొద్దున్న ఏదో ఒకటి చేస్తాం. ఉన్న వాటిలతో చక్కగా చేసి పెడతాం. అని దాంట్లోకి మనసుని దూర్చేసి నేను రేపు చేయగలుగుతానో లేదో, రేపు ఎగ్జామ్ బాగా రాయగలుగుతానో లేదో, మీటింగ్‌లో నేను సరిగ్గా చెప్పగలుగుతానో లేదో, ఇవేం అవసరం లేదు. ప్రెజెంట్‌లో హ్యాపీగా ఉంటూ ఉంటే, ఏది చేయాలో అది చేసుకుంటూ ఉంటే, రేపు ఖచ్చితంగా మనం విజయం మనదే అవుతుంది. సక్సెస్ అయి తీరుతాము. పరిస్థితులకు అతీతంగా నిలబడి ఎలాంటి దిగులు లేకుండా, పరిస్థితులకు అతీతంగా నిలబడి ఎలాంటి దిగులు లేకుండా భావాతీతంలో అంటే ఎమోషన్స్ లేకుండా, ఎలాంటి ఉద్రేకాలు గాని అమ్మో! చేయగలుగుతామో అనే భయం లేకపోతే బాబోయ్! చేయగలుగుతామా అని దీనంగా దుఃఖంతో ఉండడం ఇలాంటివేమి ఉండకుండా పిరికితనంతో ఉండడం, భయంతో ఉండడం ఇవన్నీ లేకుండా ద్వంద్వాతీతంలోకి వెళ్ళిపోవాలి. అంటే ద్వంద్వానికి అతీతం అయిపోవాలి. చేయగలమా? లేదా? మన వల్ల అవుతుందా? అవ్వదా? ఇలా అసలు ఏమి 2 రకాల ఆలోచన లేకుండా చేయగలము, సాధించగలము. దానికి తగింది ఇవాళ చేసుకుంటాం. అంతే. అలా ఒక స్థిర నిశ్చయంతో మీరెప్పుడైతే ఉంటారో, ఈ రోజు చేయాల్సిన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారో, అంతా సవ్యంగానే జరుగుతుంది. అలాగే అంతే కాకుండా జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది లాంటి ఘట్టాల్లో కూడా మీరు వాటిల్లో మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు రేపు ఉద్యోగం మారాల్సుంది. రేపే ఆఖరిది. ఈ ఈ ఉద్యోగంలో ఉండాలా? ఆ ఉద్యోగంలో ఉండాలా? ఇదొక టర్నింగ్ పాయింట్. అది మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోమని. మీ లోతుకి ఒకసారి మీ అంతరంగపు లోతుల్లోకి వెళ్లి, అక్కడ క్వెషన్ వేసుకొని మీ ఆత్మ నుంచి మీకు సహాయం అందుతుంది. మీ ప్రజ్ఞాత్మ నుంచే మీకు సహాయం అందుతుంది. మీ ప్రజ్ఞాత్మ ఏం చెప్తుందో దాన్ని తెలుసుకొని మీరు ఆ లోతైన స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రజ్ఞాత్మ చెప్పిన విషయాన్ని మీరు ఆకళింపు చేసుకుంటే అప్పుడు ఆ దిశగా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా వెళ్ళినప్పుడు మీకు అన్నీ కూడా దానివల్ల ఇది ఇలా చేశానేంటి, అలా చేశానంటే ఫీలింగ్ కూడా ఇంక తర్వాత రాదు. మీ ప్రజ్ఞాత్మ మీకు చెప్పిందనే నమ్మకంతో, భరోసాతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. దీన్నే ఏమంటున్నాడంటే టోబియాస్ నిబ్బరంగా, నిమిత్త మాత్రంగా చూస్తూ జరిగేదాన్ని జరుగుతున్నట్లుగా చూస్తూ ఉండమని చెప్తున్నారు. అలాగే మనసుని విప్పుకుని జరిగేదాన్ని జరగనివ్వాలి. మనసుని విప్పుకుని అంటే ఏంటి? ఏది నిజమో దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండడమే. అంటే ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ అంటే ఏంటంటే, ఏది నిజమో దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మార్పుకి హారతి ఇవ్వాలి. ఇప్పుడు నిన్నటి వరకు మనం పూజలు చేసాం. ఈ రోజు పూజల కన్నా మించింది ధ్యానం ఉంది. అది చెయ్యండి బావుంటుందన్నప్పుడు దీన్ని అందుకోగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలి. కోటి పూజ సమం స్తోత్రం స్తోత్రకోటి సమో జపః జపకోటి సమో ధ్యానకోటి సమో లయః అన్నారు కృష్ణ పరమాత్మ. కోటి పూజలు ఒక స్తోత్రానికి, కోటి స్తోత్రాలు ఒక జపానికి, కోటి గంటల జపం ఒక గంట ధ్యానానికి సమానం అని చెప్తున్నారు. అంటే కోటి గంటల పూజలు, కోటి గంటల స్తోత్రాలు, కోటి గంటల జపాలకి మించినది ధ్యానము అని తెలియజేస్తున్నారు. అంటే ధ్యానం నిజంగా అంత గొప్పదా? అంటే మన అంతరంగంలోకి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలితామాత చెప్తారు కదా! లలితా సహస్రనామాల్లో కూడా. అంతర్ముఖంగా వెళ్ళండి. నేను అక్కడ దొరుకుతాను. మీరు బయట ఎంత వెతికినా నేను దొరకటం దుర్లభం అని చెప్తున్నారు. అందుకని అంతర్గతంగా మన అంతరంగంలోకి వెళ్ళడం అనేదే ధ్యానము. ధి ప్లస్ ధ్యానము. అంటే బుద్ధితో ప్రయాణము. మన బుద్ధిని ఉపయోగించి ప్రయాణం చేస్తున్నాము. అంతకుముందు మనం మనసును ఉపయోగిస్తాము. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వెడతామో బుద్ధిని ఉపయోగిస్తాము. అదే ధ్యానము. ధి ప్లస్ యానం. ధి అంటే బుద్ధి. బుద్ధితో ప్రయాణము. యానము అంటే ప్రయాణము. అందుకని మనం అలా మనసుని విప్పుకుని అంటే జరిగేదాన్ని ఏదైతే నిజమో దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండడమే మనసుని విప్పుకోవడం అంటే. అంటే ఓపెన్ మైండ్‌తో ఉండడం. ఈ నిజం మనం ఇంతవరకు నమ్మిన దానికి విరుద్ధంగా ఉన్నా సరే, విరుద్ధంగానే ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పే విషయాలు చాలా మంది చెప్పారులే శాకాహారం తినమంటున్నారు. చెప్పారులే బలం ఉండక్కర్లేదా? కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్నీ అయిపోతాయా? ఇలా అనేవాళ్ళుంటారు. ప్రతిదానికి మనల్ని అనేవాళ్ళుంటారు. కానీ ఏది నిజమో, ఏది సత్యమో అది ఇంతకు ముందు దానికి విరుద్ధంగా ఉన్నా కూడా ఒప్పుకోగలిగే స్థితిలోకి మనం వెళ్ళడమే మనసుని విప్పుకొని ఓపెన్ మైండ్‌లో ఉండడము అంటే. అందుకని ఆ ఓపెన్ మైండెడ్‌నెస్ అనేది తప్పకుండా ఉండాలి. మనకి ఎప్పుడైతే మనం మాస్టర్స్‌గా ఎదగాలనుకుంటున్నామో మనకి.
ఎప్పుడో 20 ఏళ్ల క్రితమో, 10 ఏళ్ల క్రితమో, 2 ఏళ్ల క్రితమో మనలో ఒక జాగృతి అనేది ఏర్పడిపోయింది. కొంతమందికి మాకు 20 ఏళ్ల క్రితం ఏర్పడింది. కొంతమందికి 10 ఏళ్ల క్రితం, కొంతమందికి 2 ఏళ్ల క్రితం అలా మనందులో జాగృతి ఏర్పడింది. అంటే అప్పటి వరకు నిద్రపోతున్నాం. మన ఆత్మని నిద్ర పట్టించుకోవట్లే. మనం మనసుతోనే పనులు చేసుకుంటున్నాం. మనమే చేసేస్తున్నాం. నేనేమంటే ఈ శరీరమే అనుకున్నాం అప్పటి వరకు. ఈ శరీరమే తిరిగేస్తోంది అనుకున్నాం. ఈ శరీరమే మాట్లాడేస్తోంది అనుకున్నాం. లోపల చైతన్యం ఉందనేదే తెలీదసల. ప్రతిదానికి ఏడుస్తూ ఉండడం, దుఃఖంతో ఉండడం, రోగాలతో కుమిలిపోవడం ఇలా ఉండేవాళ్ళం. మరి ఎప్పుడైతే మనలో జాగృతి ఏర్పడిందో 20 సంవత్సరాల క్రితం 2003లో ఎప్పుడైతే మేము ధ్యానంలోకొచ్చామో, 2004లో పత్రిజీని కలిసామో మేము, అప్పుడు మాలో ఆ జాగృతి ఏర్పడినప్పటి నుంచి మాకు అర్థమైంది. అలాగే 10 సంవత్సరాల తర్వాత కొంతమందికి, 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం కొంతమందికి, ఇలా జాగృతులు ఏర్పడ్డాయి మనకి. అప్పుడు మనకి అప్పుడు అర్థమైంది ఆ స్పిరిట్‌కి మనకి ఉన్న కనెక్షను. అందుకని అప్పటి వరకు ఏంటంటే, ఆ బొమ్మను చూసి ఆ దేవుడి ఫోటోని పెట్టేసుకొని, దేవుడా కాపాడు, రక్షించు. అమ్మవారి గుడికెళ్ళి రోజు హారతులిచ్చి, అమ్మ కాపాడమ్మా, రక్షించమ్మా అంటూ అడుగుతూ, ఏడుస్తూ ఉండేదాన్ని నేను. కనకదుర్గ గుడికెళ్ళిపోయి. లోపలికెళ్ళి మా చుట్టాలది ఆ గుడి. వాళ్ళేమో రాధా లోపలికెళ్ళమ్మా అని లోపలికి పంపించేసేవారు కనకదుర్గ గుడిలోకి. ఆ గుడిలో గర్భగుడిలోకెళ్ళిపోయి ఆవిడకి హారతులిచ్చేస్తూ, పాటలు పాడేస్తూ, ఒక్కొక్కసారి ఆవిడ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఎన్నో రోజులు నేను అలా చేసిన రోజులున్నాయి. ధ్యానంలోకి రాకముందు. ఎందుకంటే మనకి తెలీదు. అప్పటికి స్పిరిట్‌కి మనకి ఉన్న బంధం మనకు తెలీదు. ఇప్పుడు మనకు అర్థమైంది ఆ స్పిరిట్‌లోని భాగాలమే మనము అని. ఆ స్పిరిట్‌లో నుంచే వచ్చిన వాళ్ళం మనందరం కూడా. స్పిరిట్‌కి మనకి భేదం లేదు. అభేదము. ఆయనకి ఏ లక్షణాలున్నాయో, ఆ స్పిరిట్‌కి ఏ లక్షణాలున్నాయో మనకు కూడా ఆ లక్షణాలున్నాయి. ఒక తల్లి బిడ్డని కందనుకోండి. ఆ తల్లికున్నటువంటి ఆ మాంసము, కండలు, చేతులు, కాళ్ళు, అవయవాలు అన్నీ ఉంటాయి కదా! ఆ బిడ్డకు కూడా. ఏవైతే తల్లిలో ఆ మానవ లక్షణాలున్నాయో అవన్నీ పిల్లలో కూడా ఉంటాయి. బిడ్డలో అమ్మాయైనా, అబ్బాయైనా ఆ బిడ్డలో కూడా ఆ లక్షణాలన్నీ ఉంటాయి. అలాగే భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళు మనం భగవంతుడి లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఆ స్పిరిట్‌కి మనకి ఉన్న సంబంధం మనకి ఈ జాగృతి ఏర్పడిన తర్వాతే అర్థమైంది. అంతకుముందు మనకు అర్థం అవ్వలేదు. దేవుడు వేరు, నేను వేరు ఒకప్పుడు. ఇప్పుడు దేవుడు మనము ఒకటే. మనలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు దేవుడు. అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ. అయమాత్మ ఇదం బ్రహ్మ. ఇవన్నీ మనం తెలుసుకోగలిగాము. అలా ప్రతి విషయంలో కూడా మనకి మళ్ళీ చక్కగా టొబయాస్ మనకి ఎంతో విపులంగా మనకి అందజేస్తూ, మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. మన దివ్యత్వాన్ని మనం పొందుతూ, మనలోని దివ్యత్వం జాగృతమవ్వడం మొదలుపెడుతూ ఉంటే, వెలుపలి డైమెన్షన్స్ నుంచి మనలోకి మనం రావటం మొదలుపెడుతూ ఉంటే, ప్రజ్ఞాత్మ వచ్చి మనలో కలుస్తూ ఉంటే, అప్పుడు మనం నూతన సృష్టికర్తలం అవుతాం. అంటే మన దివ్యత్వాన్ని మనం పొందుతూ, ఎప్పుడైతే మనం సాధన చేసుకుంటూ, ఇలాంటి సత్యాలని తెలుసుకుంటూ, వీటిని ఓపెన్ మైండ్‌తో మనం స్వీకరిస్తూ, అంగీకరిస్తూ, మనం వెలుపలి డైమెన్షన్‌లో నుంచి మన లోపలికి రావటానికి అంటే బయట వైపు వెతుకుతున్నాం ఇప్పటి వరకు మనం. ఆ బయటేముందా? అమ్మవారు ఎక్కడున్నారు? దేవుడెక్కడున్నాడు? నన్నెవరు కాపాడుతారని వెతుకుతున్నాం. ఇక్కడ మన అంతరంగంలోకి మనం ఎప్పుడైతే రావడం మొదలు పెడతామో, అప్పుడు మన ప్రజ్ఞాత్మ మేల్కొంటుంది. ప్రజ్ఞాత్మ ఉంది. కానీ నిద్రపోతోంది ప్రజ్ఞాత్మ కూడా జాగృతి లేదు. ఎప్పుడైతే మన బయట నుంచి లోపలికి తీసుకొస్తామో, మన మనసుని లోపలికి తీసుకెళ్ళిపోతామో, ఆ అంతరంగంలోకి మనం ప్రేరేపణ చేస్తామో, అప్పుడు ప్రజ్ఞాత్మ మెళకువ తెచ్చుకుంటుంది. అప్పుడు మన నిజమైన సృష్టికర్తలం అవ్వగలం. ఇలా మనం ఏది కావాలంటే అది సృష్టించుకునే స్థితికి వస్తాం. భూమి మీదే ఉండి తమ దివ్యాత్మని అంటే ప్రజ్ఞాత్మని ఎవరైతే పీల్చుకోగలుగుతారో వాళ్ళు నూతన సృష్టికర్తలే. ఇక్కడే ఉండి మన ప్రజ్ఞాత్మని మనం పీల్చుకోగలగడం అంటే మనం తెలుసుకోగలగడం. మన ప్రజ్ఞాత్మ మనలో ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకొని అంగీకరించి, ఆ ప్రజ్ఞాత్మతో మనం మాట్లాడుతూ, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి నష్టం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా ప్రజ్ఞాత్మ ఉంది నాకు అనే ఆత్మస్థైర్యంతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, మనము సృష్టికర్తలమైనట్టే. ఎందుకంటే ప్రజ్ఞాత్మే మనం. ఒకసారి మెడిటేటర్స్ వచ్చారనమాట. వాళ్ళు ఎప్పుడు వస్తూ ఉండేవారు రోజు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరితే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక అబ్బాయి వచ్చి వీళ్ళ అమ్మాయిని చూసాట, వేరే అమ్మాయిని కూడా చూసాట. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తేల్చుకుంటామండి మేము చూసాం అని చెప్పారట. అప్పుడు వాళ్ళొచ్చి ఆ అబ్బాయి చాలా మంచి పిల్లాడు, మంచి ఉద్యోగం, మంచి ఆస్తిపరుడండి. మా అమ్మాయికి అయ్యేలాగా చేసుకోవాలని ఉంది. మీరు ఎలాగైనా మా చేత ధ్యానం చేయించండి ఈ విషయంలో అన్నారు. ఎప్పుడో 2005, 6 ఆ టైం.
అప్పుడు సరే నేను అప్పుడు కొత్తగా ధ్యానంలోకొచ్చి మాస్టర్స్‌గా అందరికి చెప్తూ ఉన్నాం కాబట్టి, సరే అయితే రండని కూర్చోబెట్టి వాళ్ళ తోటికోడళ్ళు ముగ్గురు, నేను, నలుగురు ఇంకొక వాళ్ళ చుట్టాలెవరో వస్తే ఐదుగురం కలిసి చేతులు పట్టుకొని ధ్యానం చేసి, ఆ అబ్బాయి ప్రజ్ఞాత్మని పిలిచి, ఆ పెళ్ళికొడుకు ప్రజ్ఞాత్మని పిలిచి, ఆ పెళ్ళికొడుకు ప్రజ్ఞాత్మతో అంటే పిలవడం అంటే ఓ పెళ్ళికొడుకు ప్రజ్ఞాత్మ, అబ్బాయి పేరేదో ఉందన్నమాట. ఆ పేరు పిలిచి పెట్టి ఓ ప్రజ్ఞాత్మ ఈ ఇక్కడ మీరు ఈ అమ్మాయిని చూసారు కదా! ఏలూరులో. ఈ అమ్మాయిని మీరు చేసుకుంటే బావుంటుందని మేము అనుకుంటున్నాము. అందుకని మీరు ఆత్మకి చెప్పండి. ఎవరైతే ఆ పెళ్ళికొడుకో అతని ఆత్మకి చెప్పండి ప్రజ్ఞాత్మ అని ఆ పెళ్ళికొడుకు ప్రజ్ఞాత్మకి చెప్తే పెళ్ళికొడుకు ప్రజ్ఞాత్మ ఆత్మకి చెప్తుందన్నమాట. మీరైనా సరే ఎప్పుడైనా ఇది చేయొచ్చు. ఎవరిలో అయినా ఏదైనా మీకు సరిగా మార్చుకోవాలి వాళ్ళని అనుకుంటే, ఆ ప్రజ్ఞాత్మకు చెప్తే, ఆ ప్రజ్ఞాత్మ ఎళ్లి వాళ్ళ ఆత్మ అంటే అక్కడే ఉంటాయి 2. ఈ ప్రజ్ఞాత్మ ఆ ఆత్మకి చెప్పడం అంటే, ఈ ప్రజ్ఞాత్మలో చెప్పిన విషయాలు ఆత్మకు కూడా తెలిసిపోతాయి. అలా చెప్పినప్పుడు అలాగే నిజంగానే ఆ అబ్బాయి మర్నాడే ఫోను చేసి, "మీ అమ్మాయినే చేసుకుంటానండి" అన్నాడు. వీళ్ళేమో కొంచెం ఆస్తులు తక్కువున్నారు. వాళ్ళ ఆస్తులు ఎక్కువున్నారు కాబట్టి అవతల వాళ్ళకి అతను ఎక్కువ ఓటేస్తాడేమో అని వీళ్ళు కంగారు పడ్డారు. కానీ వీళ్ళకే ఓటేసారు. అలాగా మనం ప్రజ్ఞాత్మతో మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే. "ఓ ప్రజ్ఞాత్మ నువ్వు పలానా వాళ్ళ ఆత్మకి చెప్పు" అంటే రంగారావు గారని ఉన్నారు ఒకాయన. ఆ రంగారావు గారి ప్రజ్ఞాత్మని పిలిచి, ఆ రంగారావు గారిలో ఏదైనా మార్చుకోవాల్సిందుంటే మనం చెప్పొచ్చు. అలా అని ప్రజ్ఞాత్మక మనం అన్నీ వింటుంది కదా! మన మాటలని. వాళ్ళకేదో చెడు చేయాలనో, ఎవరికో చెడు జరగాలనో, మనకేదో లేతే ఎవరిదో వస్తువు పోయింది, ఆ వస్తువుని చూపించమనో ఇలాంటివి అడగదు ప్రజ్ఞ. ఊరికే ఎప్పుడైనా ఇలాంటి విషయాల్లో మనకి అవసరమైన విషయాల్లో ఇప్పుడు మన బాస్ ఉన్నాడు. సెలవివ్వనంటున్నాడు. మనకి చాలా అవసరమైన పనుంది. ఆ బాస్ యొక్క ప్రజ్ఞాత్మను పిలిచి కొంచెం సెలవివ్వమని చెప్పు. ఆత్మకి మేము ఇలా లోక కళ్యాణానికి సంబంధించిన పనుల మీద మేము బయట తిరగాల్సిన పనుంది అని అలా చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు ఈ ప్రజ్ఞాత్మ ఆత్మకు తెలియచేస్తుంది ఆ వివరణ. ఆ ఆత్మ వెంటనే మీకు అప్పటి వరకు ఇవ్వనన్నాయన సెలవు తీసుకోండమ్మా. అది పూర్తి భరోసా, నమ్మకాన్ని బట్టి ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నమ్మారు. అది ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. మొత్తం మీద అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్లయిపోయింది. హ్యాపీగా ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం కదా ఇది. 2004లోనో, 5లోనో. అలా జరిగిందనమాట. అలా మనం ఆ ప్రజ్ఞాత్మకి మనం అప్పచెప్తూ ఉంటే, ఆ ప్రజ్ఞాత్మే మన పనులన్నీ చూసుకుంటుంది. మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఒక ప్రజ్ఞాత్మ అనేది ఉందనేది మనం గుర్తుపెట్టుకొని ఉండడమే మనం చేయాలి. వచ్చిన సమస్య ఏదైనా వస్తే మనకి ఆ కుటుంబ సభ్యుల మధ్యలో వచ్చిందనుకోండి మనకేదైనా, అందులో జోక్యం కల్పించుకోకుండా, అందులో ఉన్న ఎవరిని సమర్థించకుండా, ఇరుపక్షాలను సమాధానపరచాలని, గొడవలను చల్లార్చాలని చూడకుండా నెమ్మదిగా మనం ఆ సమయంలో పిట్టగోడ వెనక్కెళ్ళిపోవాలి. ఎవరో తోటికోడలు, మరిది దెబ్బలాడుకుంటున్నారనుకోండి. మనం మాటల్లో కల్పించుకోకూడదు. లేదా అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు. మన అన్నదమ్ములే వాళ్ళిద్దరూ. అయినా కూడా కల్పించుకోకుండా నెమ్మదిగా పిట్టగోడ వెనక్కెళ్ళినట్లుగా వెళ్ళిపోవాలి. ఒక ప్రేక్షకులుగా చూస్తూ. అప్పుడు మనకు పట్టించుకోనట్లు ఉండడం అలవాటు లేదు. ఇదివరకైతే పట్టించుకునేవాళ్ళం. ప్రతి దాంట్లో దూరేవాళ్ళం. ఇలా పట్టించుకోకపోతే సమస్యలు తీరవేమో అని మనకి నమ్మకం ఇప్పటి వరకు. కానీ అందులోకి తలదూర్చేసి తప్పొప్పులు నిర్ణయించటం, పరిస్థితిని మార్చాలని చూడడం తరతరాలుగా మనకి బాగా అలవాటయిపోయిందన్నమాట. కనుక దూరంగా ఉండడం, జోక్యం కల్పించుకోకుండా ఉండడం అనేది చాలా కష్టమే మనకి. ఈ కష్టాన్ని మనం బాపాలి అనిపిస్తుంది. రోగిని చూసినప్పుడు అతనికి హీల్ చేయాలనిపిస్తుంది మనకి. ఎంత తీవ్రంగా ఉంటుందంటే, హీల్ చేయకుండా, కష్టాన్ని దాటాలని ప్రయత్నించకుండా, మనం ఊరుకోవడం అనేది చాలా కష్టం మనకి. ఎవరికైనా ఒంట్లో బాలేదనగానే అయ్యయ్యో! అయితే ఉండండి కాసేపు కూర్చోండమ్మా నేను హీల్ చేస్తా. హీలింగ్ వచ్చిన వాళ్ళుంటారు. అలా హీలింగ్ కూడా మనం చేయకూడదు. ఎందులోనూ జోక్యం కల్పించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకేదైనా వచ్చిందంటే వాళ్ళే దానిలోంచి బయటకు రావాలనేటువంటి విధానాన్ని తెలియచేయాలి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు హీల్ చేసుకునేది ధ్యానమే. ఆ ధ్యానాన్నే తెలియచేయాలి. మనకొక పరిస్థితి ఎదురవగానే పెట్టగోడ వెనక్కెళ్ళి నిలబడిపోవాలి. అలా నిలబడినప్పుడు మన సమస్య కల్పించుకోకుండా ఎలాంటి ఆవేశాలకి మనం లోను కాకుండా ఉన్నాం కాబట్టి, ఎన్నడూ గమనించని కొత్త విషయాలను అప్పుడు గమనిస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం దూరంగా ఉంటామో అప్పుడు మనకి తెలీదు ఆ విషయం. అలాగా మనం దూరంగా ఉన్నప్పుడే ఆ కొత్త విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే మన మానవ తత్వాన్ని కూడా మనం అంగీకరించాలి. ఎలాగంటే
మన మానవతత్వాన్ని అంగీకరించాలంటే గాఢంగా శ్వాసించాలి. ఆత్మ ప్రేమను, స్పిరిట్ ప్రేమను మన భౌతిక శరీరంలోకి అణువణువులోకి మన DNA మూలంలోకి కూడా నింపుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఒకసారి మనం చేద్దాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకుందాం. గాఢంగా లోపలికంటా దీర్ఘ శ్వాస తీసుకోండి. ఆత్మకు సంబంధించిన ప్రేమ, బేషరతు ప్రేమ ఏదైతే ఉందో, షరతులు లేని ప్రేమ, అన్‌కండిషనల్ లవ్. ఆ ప్రేమను, అలాగే స్పిరిట్ యొక్క ప్రేమను, ఆ భగవంతుడి యొక్క ప్రేమను మన భౌతిక శరీరంలోని అణువణువులోనికి చేరుతున్నట్లుగా ఫీల్ అవ్వండి. అలాగే మన DNAలో, మన మూలంలోకి, ఆ DNA లోపలికంటా అది ఫీల్ అవ్వండి. నింపుకుంటున్నట్లుగా. మీలో ఇప్పటి వరకు ఉన్న దిగుళ్ళన్నీ రిలీజ్ చేసేయండి. మీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి గిల్టీ‌లేమైనా ఉంటే అవి రిలీజ్ చేసేయండి. రిలీజ్ చేసేసాము అంటే ఇంక మళ్ళీ దాని గురించి మనం ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచనొచ్చినా దాని గురించి బాధపడకూడదు. పూర్తిగా రిలీజ్ చేసేసేద్దాం. మరోసారి దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. ఇంకా మూలల్లో నక్కి నక్కి ఉన్నటువంటి గిల్టీ కాన్షియస్‌నెస్‌లు గాని, గిల్టీగా మనం ఫీల్ అయ్యే పరిస్థితులు గాని, ఎవరి మీదన మనకున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళతో మనకు విరోధాలు అలాంటివున్నాయి అనుకుంటే అవన్నీ కూడా రిలీజ్ చేసేయండి. మనందరం సౌందర్యం. అంటే జ్ఞానాన్ని మనం తీసుకుంటూ అందరికి అందజేయడానికొచ్చాం. మనది చాలా కష్టమైన మార్గమే. మనం ఇది పొందటం కోసం ఈ సౌంబ్రాలుగా మనం మారటం వలన ఎన్నో ఇష్టమైన మానవ సంబంధాల్ని, నమ్మకాల్ని, మన పాత నమ్మకాలన్నీ, అలాగే సమృద్ధిని, ఐహికమైన వాటిలన్నిటిని వదిలేసుకున్నాం. వాటి మీద వ్యామోహాన్ని కూడా వదులుకున్నాం. ఎన్నో జన్మల్లో మనం ఎన్నో త్యాగాలు చేసున్నాం. జన్మ తర్వాత జన్మ ఇక్కడికి వస్తూ ఎంతో శ్రమిస్తూనే ఉన్నాం. ఈ జన్మలోనే కాదు మనం ఇలా ఉన్నది. ప్రతి జన్మలో కూడా మనం విశ్వం కోసం ఉపయోగపడుతూనే ఉన్నాం. ఆ విశ్వ కళ్యాణం కోసం మనం రకరకాలుగా జన్మలు తీసుకుంటూ ఎన్నో ఇబ్బందులను మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం. మనం పెట్టగోడ వెనకాల నిలబడినప్పుడు మనం ఏం చేయట్లేదనుకుంటాం. కానీ అప్పుడే మనకి ఏది ఎలా కావాలో అలా జరిగిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి మనం ఏమి చేయలేదు కదా! దూరంగా నిలబడ్డాం అంతే. అయినా పనైపోయిందే మనకు కావాల్సినట్లుగా అనిపిస్తుంది. మన మానవతత్వాన్ని అంగీకరిద్దాం. అప్పుడే మనం మన దివ్యాత్మను తెలుసుకోగలుగుతాం. మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు ఆ టైంలో మన సంస్కారాన్ని బట్టి చేశాం. అప్పటికవి కరెక్టే అని ఆ మానవతత్వాన్ని అంగీకరిద్దాం. మనల్ని మనం క్షమించుకుందాం. నా మానవతత్వాన్ని, మనిషిగా నేను చేసిన అన్నింటిని ప్రేమగా, సగౌరవంగా
నేను అంగీకరిస్తున్నాను. నా దివ్యాత్మను నేను నా సొంతం చేసుకుంటున్నాను. నా ప్రజ్ఞాత్మతో నేను పూర్తిగా కలిసి ఉన్నాను. నాకు కావాల్సినవన్నీ నా ప్రజ్ఞాత్మే చూసుకుంటుంది. ఇప్పటివరకు మనం భయంతో కూడుకున్న భవిష్యత్తుని ఆ గురించి ఆలోచిస్తున్నాం. ఆ భయాన్ని కూడా రిలీజ్ చేసేద్దాం. ఏంటంటే కరెంటు బిల్లులు, ముందు ముందు ఎప్పుడైనా ఏమైనా రోగాలొస్తాయేమో అని, ఇలాంటివన్నీ వదిలేద్దాం. ఇంకా ఏర్పడని భవిష్యత్తు గురించి మనం ఎప్పుడు దుఃఖించొద్దు, ఆలోచించొద్దు. వర్తమానంలో ఏం చేయాలో అది చేద్దాం. నేనిక వర్తమానంలోనే జీవిస్తాను. రూపుదిద్దుకోని భవిష్యత్తు గురించి నేనింక భయపడను అని నిర్ణయం తీసుకోండి. నేనిక వర్తమానంలోనే జీవిస్తాను. రూపుదిద్దుకోని భవిష్యత్తు గురించి నేనిక భయపడను. ఈ వర్తమానంలో నేనేం చేయాలో అన్నీ చేస్తాను సవ్యంగా. నాలోని అపరాధ భావన, బాధ, గతంలో ఉన్నటువంటి అన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దివ్య క్షణాన్ని సృష్టించుకుంటున్నాను. నాలోనే స్పిరిట్ ఉందని నేను నమ్ముతున్నాను. ఆ స్పిరిట్ ఎప్పుడూ ఆ దివ్య క్షణాన్ని నాకు అందిస్తూనే ఉంది. దాన్ని నేనే అడ్డుకున్నాను ఇప్పటివరకు నాకు తెలీక. ఎవరికీ మనం హీలింగ్ చేయకూడదు. హీలింగ్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి నేర్పాలి. అంటే ధ్యానం చేసుకోవడం, ఎనర్జీస్ తీసుకోవటం ఇవి నేర్పాలి వాళ్ళకి. ఒకవేళ మనం హీలింగ్ చేస్తే మళ్ళీ వాళ్ళ నెగెటివ్ ఆలోచనలతో వాళ్ళ అనారోగ్యాలను తెచ్చేసుకుంటారు. ఎనర్జీ పనితీరు తెన్నులు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియచేసి, ఎలా హీల్ చేసుకోవాలో వాళ్ళకి నేర్పడమే మనం చేయాల్సిందల్లా. వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళ అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు అనే సంగతిని వాళ్ళకి తెలియచేయాలి. మన భౌతిక శరీరంలో వచ్చే ఎన్నో నొప్పులు, మన పాత మత విశ్వాసాలకు సంబంధించినవి ఎన్నో ఉండిపోయాయి. అవన్నీ రిలీజ్ చేసేద్దాం. ఆ పాత విశ్వాసాలు మనకింక ఉపయోగపడవు. అవి వాటిని రిలీజ్ చేసేయమని అడుగుతున్నాయి మనల్ని. అందుకే నొప్పులొస్తున్నాయి. రిలీజ్ చేసేయండని. చెప్పుతున్నాయి అవి మనకి. ఇది ఇలాగే ఉండాలి అనే ఆలోచనలు, నేను తప్పు చేశాననే భావన, ఇవే ఒళ్ళు నొప్పులుగా, అనారోగ్యాలుగా బయటపడుతున్నాయి. వాటన్నిటిని వదిలేద్దాం. రిలీజ్ చేసేద్దాం. మనలో ఉన్న పరమాత్మకి థాంక్ యూ చెప్పుకుందాం. మనమే దైవాలమని అంగీకరిద్దాం. నేను దైవాన్ని అని 3 సార్లు చెప్పుకోండి. నేను దైవాన్ని. నా దైవత్వానికే నా తొలి ప్రాధాన్యత అని చెప్పుకుందాం 3 టైమ్స్. నా దైవత్వానికే నా తొలి ప్రాధాన్యత. ఈ భూమికి ఉపయోగపడడానికే నేను ఈ జన్మ తీసుకున్నాను.
పరమ గురువుల ప్రణాళికలో నేను భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ పత్రిజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ భూమాత. థ్యాంక్ యూ మై సెల్ఫ్. మనకి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఓకే, నెమ్మదిగా మన స్థితిలోకి మనం వద్దాం. చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులందరికీ కూడా కృతజ్ఞతలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి కూడా కృతజ్ఞతలతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు మానస మెడిటేషన్ కూడా చేస్తే బాగుంటుందమ్మా అంది. నేను అలా అంత టైం ఉండదమ్మా అన్నాను. కానీ సడన్ గా అందులో నుంచి మెడిటేషన్ లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చేసాయి. ఇలా 5 మినిట్స్ చివరిలో చేసుకుందాం, సరిపోతుంది. మళ్ళీ మనం మంగళవారం గాని సోమవారం గాని నేను ఏ విషయం మీకు సండే తెలియచేస్తాను. సండే వచ్చేస్తే మండే పెట్టుకుందాం, లేకపోతే సండే రాకపోతే మంగళవారం నుంచి ట్యూస్డే వెన్స్డే పెట్టుకుందాం. ఓకే, చెప్తాను మళ్ళా నేను ఏ విషయం. చాలా అద్భుతంగా ఉందమ్మా. సో జ్ఞానంతో పాటు మళ్ళీ చక్కగా మెడిటేషన్ చేసి ఆ జ్ఞానాన్ని మొత్తం బాడీ సెల్స్ అన్నిటికి కూడా అందినట్టు అనిపించింది. థ్యాంక్స్ అమ్మా. చాలా వైబ్రేషన్ ఉంది క్లాసెస్ లోని. అదే అందరూ తెలుసుకోవాల్సిన విషయము. నాకు తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. న్యూ ఎనర్జీ అనేది ఎవరికి అర్హత ఉందో వాళ్ళే వినగలుగుతారు. ఆ న్యూ ఎనర్జీని, ఆ హయ్యర్ డైమెన్షన్ ని అందుకోవడం అనే రహస్యాలన్నీ కూడా చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్ముడు. ఇంకా ఎవరైనా మాస్టర్స్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ అమ్మా. సెషన్ అయితే చాలా బాగా జరిగింది. నాకెక్కడో ఎవరో మాట్లాడినట్టుగా అనిపించింది సెషన్ లో. యాక్చువల్ గా ఈ రోజు మా ఆయనేమో దుబాయ్కి వెళ్తున్నారనమాట. సో నేను అన్నా ఒక 1 hour నేను సెషన్ అటెండ్ అయ్యి వచ్చేస్తాను. సో నాకు చాలా వైబ్రేషన్స్ అనిపిస్తుంది మీ సెషన్ కానీ, లేకపోతే మీరు చెప్తుంటే అలా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే వర్డ్స్ ఆర్ నాట్ ఎనఫ్ అంటారు కదా ఎక్స్ప్రెస్ చేయడానికి. సో నేను అన్నా ఒక 1 hour సెషన్ కి లేట్ అయినా పర్వాలేదు, లేట్ గానే జాయిన్ అయ్యాను. అయితే చాలా బాగా అయిందమ్మా. మీరు మళ్ళీ మళ్ళీ సెషన్స్ తీసుకోవాలి మాకైతే. తప్పకుండా చాలా బాగా అయింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. అండ్ అది యూట్యూబ్ లో చూస్తున్న వారికి కూడా థ్యాంక్స్ అండి. సో ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ మీరు షేర్ చేయండి అద్భుతమైన లెసన్స్ ని. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అమ్మ థ్యాంక్ యూ. సీ యూ వెరీ సూన్. థ్యాంక్స్. గుడ్ నైట్. ఓకే ఫ్రెండ్స్, బై బై.